ఓకే మాస్టర్స్. అగస్త్యేశ్వర కుటుంబ సభ్యులకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సంధ్యా సమయంలో చక్కగా అందరం ఒక చోట చేరి ఎంతో ఆనందంగా, అద్భుతంగా, ఆచరణాత్మకంగా జీవిస్తున్నామంటే, ఇందుకు కారణమైనటువంటి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకి శతకోటి కృతజ్ఞతలు. అలాగే యూట్యూబ్‌లో వీక్షిస్తున్న మాస్టర్స్‌కు గూడా కృతజ్ఞతలు. ఈరోజు తమ ధ్యానాన్ని, జ్ఞానాన్ని, సజ్జన సాంగత్యాన్ని 4 రోజుల నుండి ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందిస్తూ సారు ఎలా జీవించాడో, అదే విధంగా ఆదర్శవంతంగా మనం ఎలా జీవించాలి అని ఒకటికి 2 సార్లు పెట్టుకొని వింటూ, చక్కగా మాకింత మంచి కాన్సెప్ట్ చెప్పినందుకు మీకు మా అగస్త్యేశ్వర కుటుంబ సభ్యుల తరపున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ రామిరెడ్డి సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ముందుగా మనందరి యొక్క ఆరాధ్య గురువు, జ్ఞాన గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ జూమ్ క్లాస్ లో ఇచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ మరొకసారి ధన్యవాదాలండి. ఈరోజు 4వ రోజు. యాక్చువల్ గా మరి ఈ రోజు కూడా పూర్తి అవుతుందో లేదో చూద్దాం, ప్రయత్నం చేద్దాం. మాక్సిమం మళ్ళీ మండే పెట్టుకున్నాంలేండి సార్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ప్రస్తుతం మనందరి యొక్క కర్తవ్యం అంటే కర్మలు ఏమిటి, ఆ కర్మలు ఏ విధంగా పనిచేస్తుంటాయి, మనం ఈ భూలోకంలోకి మన ప్రారంభ కర్మల ద్వారా ఎలా వచ్చే విషయాలను కూడా చెప్పుకుందాం. అయితే మనందరి యొక్క లక్ష్యం ఏమిటంటే, చాలా మంది ఆ ముక్తి కావాలి, మోక్షం కావాలి, చివరి జన్మ కావాలి అనేదో రకరకాలుగా చెప్తుంటారు. సరే, ఏదేమైనా మనందరం కూడా ఎక్కడి నుంచి వచ్చామో మన స్వస్థలాలకి వెళ్ళాలి. అప్పుడే మనకి ఆనందం, పరమానందం. మరి మనం ఆ పరమాత్మ నుంచి ఆత్మ శకలాలుగా విడవబడిపోయి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక పాప పంకిలాలు అంటించుకుంటూ మళ్ళీ అక్కడికి వెళ్ళలేని స్థితిలో మరి ఆ పరమాత్మ మనకి భగవద్గీత ద్వారా, బాబు నువ్వు మరి వెళ్ళేటప్పుడు ఎంతో నిష్కామంగా వెళ్ళి చాలా స్వచ్ఛమైనటువంటి స్థితిలోనే మీరు అక్కడికి వెళ్ళి పాప పంకిలాలు అంటించుకున్నారు కాబట్టి అవన్నీ ఆ కర్మబంధనాలని వదిలించుకుంటేనే ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ కర్మబంధనాలు ఎలా వదిలించుకోవాలో మరి గీత ద్వారా మనకి చెప్పినట్టు విషయాలు చెప్పుకుంటున్నాం. అందులో మరి నిన్నటి వరకు కూడా మనం కర్తృత్వ భావంతో కాకుండా కర్తవ్యతో భావంతో చేస్తే ఆగామి కర్మలు బంధం కాకుండా ఎలా ఉంటాయి, అలాగే ఫలాశక్తి లేకుండా నిష్కామంగా కర్మలు చేస్తే మరి ఆగామి కర్మలకు మన బంధం లేకుండా ఎలా ఉంటే చెప్పుకున్నాం. ఈ రోజు ఏంటంటే ఈశ్వరార్పితంగా మనం ఆ కర్మల్ని చేస్తే, ప్రసాద భావనతో ఈశ్వరార్పితంగా ఆ కర్మలు చేస్తే ఆ ఆగామి కర్మలు మన బంధం కాకుండా ఎలా ఉంటాయో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇవాళ ఎంతమంది వచ్చారు? 40 మెంబర్స్ వచ్చారా? వస్తారు సార్. ఇంకా టైం అయిపోయి కొద్ది వస్తా ఉంటారు. నిదానంగా వస్తా ఉంటారు. ఓకే, నో ప్రాబ్లం. ఎంతమంది వస్తే మనకి ఇందులో మనం చెప్పుకుంటా పోదాం. నిస్వార్థంగా త్యాగభావంతో ఈశ్వరార్పితంగా ప్రసాద భావనతో కర్మలు చేస్తే మనకి కర్మబంధనాలు మనకు అంటుకోవని చెప్పడం జరిగింది. సహజంగా లోక కళ్యాణం కోసం మన ధర్మంగా భావించి సత్కర్మలు చేయాలని చెప్పి పెద్దలు చెబుతుంటారు. వీటిని యజ్ఞ కర్మలు అని కూడా అంటుంటారు. మరి మనందరికి యజ్ఞ కర్మలు అంటే ఏం గుర్తుకొస్తుంది? హోమగుండం, అగ్నిహారతులు, ఋషులు, మునులు, వేదాలు, మంత్రాలు, ఇవన్నీ చాలా హంగామా ఉంటుంది. నాకు బాగా గుర్తు, 2017 సంవత్సరం నవంబరు 10, 11 తేదీల్లో గుంటూరులో మహాకరుణ మహాయాగం అనే పేరుతోటి పత్రిజీ జన్మదినోత్సవాలు 2 రోజుల పాటు అద్భుతంగా నిర్వహించడం జరిగిందండి. అప్పుడు పాంప్లెట్స్ పంచి అందరికి డిస్ట్రిబ్యూట్ చేసి చెప్పడం. ఆ రోజుల్లో పాంప్లెట్స్ ఎక్కువగా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. చాలా మంది నాకు ఫోన్ చేసి, అందులో నా నెంబర్ ఉంది కన్వీనర్ గా,
సార్ మీరు ఏదో యోగం చేస్తున్నారు అంటారు, యాగం చేస్తున్నారు కదా, మరి దానికి కావాల్సిన పూజా ద్రవ్యాలన్నీ మా దగ్గర చాలా రాయితీతో తక్కువ రేటుకి తీసుకుంటారా అని చెప్పి ఫోన్ చేస్తుండేవాడిని. అప్పుడు నేను చెప్పేవాడిని, బాబు మా మహాయాగానికి పూజా ద్రవ్యాలు అనేది మీరిచ్చేవి కాదు, మా పూజా ద్రవ్యం ఏంటంటే ఒక కరుణ, మా అహింస కరుణ అనేది అవే మాకు పూజా ద్రవ్యాలని చెప్తూ ఉండేవాడిని. కాబట్టి ఫ్రెండ్స్, మరి అలాంటి యజ్ఞ కర్మలు కాదండి ఇక్కడ నేను చెప్పుకునేది. యజ్ఞ కర్మలు అంటే మన గురువులను, తల్లిదండ్రులను, అతిథులను, సమస్త ప్రాణికోటిని ఆరాధించాలి, ప్రేమించాలి. వీరంతా ఆ పరమాత్మ ప్రతినిధులుగా మనకు ఆహారాన్ని, గాలిని, నీటిని, వెలుతురును ఇవన్నీ ఇస్తూ మనకి ఎన్నో భోగాలు కూడా ఇస్తున్నారు కదా. కాబట్టి వారిని ఆరాధించి తృప్తిపరచటమే ఇదే యజ్ఞం. గురువులు మనకి జ్ఞానాన్ని ఇచ్చారు కాబట్టి వారు మనకి గురుదేవులు అయ్యారు. అలాగే తల్లిదండ్రులు మనకి దేహాన్ని ఇచ్చారు కాబట్టి వాళ్ళు పితృదేవతలు అయ్యారు. స్నేహితులు మనకు ఆశీస్సులు అందిస్తున్నారు కాబట్టి అతిథి దేవుళ్ళు అయ్యారు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటూ మరి అందరినీ ఆరాధించాలి. అలాగే ఆరాధిస్తున్నాం. నిజానికి వీరందరూ కూడా మనకి దేవతలు లాంటి వాళ్ళే. మరి దేవతలంటే మనందరూ అనుకున్నట్టుగా మహిమలతో అదృశ్యంగా ఏదో ఇంద్రలోకంలో ఉండేవాళ్లే కాదండి దేవతలంటే. మన కోరికలు తీర్చి వరాలు ఇచ్చే కల్పతరువులు మాత్రం కాదు దేవతలంటే. దేవతలంటే ఎవరు? ఇదే మాతృదేవ, పితృదేవ, ఆచార్య దేవ అన్నట్టు అతిదేవ అందరూ కూడా, వీళ్ళందరూ కూడా దేవతలుగానే భావించాలి. వీళ్ళందరినీ పూజించి సేవించి తృప్తిపరిస్తే మరి వాళ్ళు కూడా మనకి కావాల్సిన ప్రేమాభిమానాలు మనకి ఇచ్చి మనల్ని కూడా తృప్తిపరుస్తుంటారు. ఇదే పరస్పర సహకారంతో ఒకరిని ఒకరు తృప్తిపరచుకోవటం అనేది మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ పరస్పర సహకారం అంటే ఒక విషయం గుర్తుకొస్తుంది. మరి పాపం ఒక పుణ్యాత్ముడు అండి ఒక గ్రామంలో అన్నదానం చేయాలని చెప్పి ఒక కోరికతోటి సంకల్పించి అందరిని పిలిచాడండి. మళ్ళంటే వాళ్ళందరినీ పిలిచాడు. సరే మనందరం కూడా ధ్యానులు అందరం కూడా వెళ్ళాం. ఏదో అన్నదానం రమ్మన్నాడు కదా అని చెప్పిన ఉద్దేశంతో చక్కగా మంచి మంచి పిండి వంటలతో అందరికీ భోజనం మాత్రం ఆకులు పరిచి వడ్డించేశాడు. అప్పుడు ఏమన్నాడంటే, చూడండి నేను మంత్రం చెప్పేదాకా ఎవరు తినకూడదు అని చెప్పి అన్నాడు. అన్ని వడ్డించాడు మన ముందు, రకరకాల పదార్థాలు, స్వీట్లు, హాట్లు అన్ని చక్కగా గుమగుమ ఇస్తా మంచి వాసన కూడా వస్తుంది. మరి మంత్రం చెప్పిన తినొద్దు అన్నాడు. సరే ఏదో మంత్రం చెప్తాడు కదా, మరి ఆ మంత్రం చెప్పంగానే ఏమిటి తినేసేద్దామని చెప్పి మనందరం ఆతృతగా ఎదురు చూస్తున్నాం. కొద్దిసేపు ఉన్న తర్వాత ఆ పెద్ద మనిషి మంత్రం చెప్పాడు. ఏం చెప్పాడు మంత్రం? చూడండి, ఎవడైనా సరే మీ నోట్లో మీరు గనక ఒక ముద్దైన పెట్టుకున్నారంటే ఇదిగో దీంతో మీ తల తల పగలగొట్టేస్తుంది అని చెప్పి పెద్ద పచ్చడి బండ పట్టుకొని నిలబడ్డాడండి అక్కడ. అది విన్న తర్వాత అందరూ కూడా ఆశ్చర్యపోయాం, భయభ్రాంతులకు అయిపోయాం. ఏం చేయాలో అర్థం కావట్లా. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా అలాగే గడిచాయి. అందరం అయోమయంగా దిక్కులు చూస్తున్నాం. అప్పుడు మనకి శివ అనే ఒక మిత్రుడు ఉన్నాడు కదా, ఆ శివ ఏం చేశాడంటే, సరేనండి మరి మేము ఎవరు కూడా మా నోట్లో మేము పెట్టుకోము, తినము, కాకపోతే ఎదుటివారి నోట్లో పెట్టి తినిపిస్తాము అని చెప్పని వెంటనే అందరూ కూడా ఎవరికి వారు ఎదుటివారి నోట్లో పట్టండి, వాళ్ళు మీకు పెడతారు, మీరు వాళ్ళకి పెట్టండి అని చెప్పడం జరిగింది. ఇంకా ఆ మాటతోటి ఇదే సమయం అనుకొని చెప్పి అందరం ఒకరికొకరు ఎదుటివారి నోట్లో పెట్టుకొని ఒకరికొకరు తినిపించుకుంటూ ఉన్నాం అనమాట. అప్పుడు అందరూ కూడా ఆ పదార్థాలని తిన్న తర్వాత తృప్తిగా తిరించి చక్కగా హ్యాపీగా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం. అంటే పరస్పర సహకారం అంటే ఇది, ఒకరి నోట్లో ఒకరు పెట్టి తినిపించుకున్నట్టనే అట్లా అందరూ ఒకరి సమస్యలు ఒకరు పరిష్కరించుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అంతా కలిసిమెలిసి జీవించటం ఇదో పరోపకారం, సహకారం అంటే. అలాగే మనవి కాని వస్తువులను యజమాని అనుమతి లేకుండా తీసుకోకూడదండి. ఇప్పుడు
ఎవరైనా మీరు మా ఇంటికి వచ్చారు, మా ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా వస్తువు ఉంటే, ఏమండి ఇది కావాలండి మేము తీసుకుంటామని నన్ను అడిగి పర్మిషన్ తీసుకొని నేను ఒప్పుకుంటే తీసుకోవచ్చు. నన్ను అడగకుండా మీరు తీసుకెళ్తే ఏమవుతుంది? తర్వాత పలానా ఆయన మా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేశాడని చెప్పి అభాండాలు కూడా ఇస్తుంటాం. అంతే కదా? నిజంగా అప్పుడు ఇతరుల అనుమతి లేకుండా మనం కనుక ఆ వస్తువు తీసుకుంటే దొంగనో చోరుడనో అంటుంటాం. అలాగే మరి మనం తినే తిండి, త్రాగే నీరు, పీల్చే గాలి, మరి ధరించే వస్త్రాలు, పండ్లు అన్నీ కూడా మరి ఎవరిచ్చారండి? ఆ పరమాత్మ ఇచ్చినవే కదా. మరి ఆయనకు సమర్పించాలా? ఆయన అనుమతి తీసుకోవాలా? అనుమతి తీసుకునే కదా ఏది చేయాల్సింది. మరి ఒక మాట అంటారు, సరేనండి అనుమతి తీసుకోవాలి, మరి ఆయన మన ఎదురుగా లేడు కదా. ఎదురుగా ఉంటే అనుమతి తీసుకునే వాళ్ళు, సమర్పించుకునే వాళ్ళమే. ఎదురుగా లేని వాళ్ళ చేత మళ్ళీ ఆ అనుమతి ఎలా తీసుకోవాలి, ఎలా సమర్పించుకోవాలి అనే ఒక ప్రశ్న ఉదయిస్తుంది. భగత్ స్వరూపులైనటువంటి సమస్త ప్రాణులకు సమర్పించుకోవాలి. అంటే పరమాత్మకి సమర్పించుకోవటం అంటే ఎదురు లేదంటే ఆయన మరి అందరూ ఆయన బిడ్డలేగా. ఆ పరమాత్మ బిడ్డలైనటువంటి ఈ సమస్త ప్రాణులకు మనం సమర్పించుకుంటే అప్పుడు ఆయనకి సమర్పించుకున్నట్టే అవుతుంది. అంటే తోటి మానవులకు కానీ, జంతువులకు, పక్షులకి, ఇలా మనకు తటస్థపడ్డ ప్రాణులందరికీ కనుక సమర్పించి మిగిలిన దాన్ని భగవదార్పణగా ప్రసాద భావనతో మనం భుజించాలి. అంతేగాని మరి ఏది పడితే అది అంతా మందే మందే అని చెప్పి ఆ రకంగా మరి పక్క వాళ్ళని, తోటి వాళ్ళని కూడా గమనించకుండా సాటి జీవులకు కూడా ఏమాత్రం పెట్టకుండా మనం తింటే అది సమర్పణ భావం కాదు. సరే, మనకి ఏదైనా డబ్బులు కానీ, వస్తువులు కానీ, విజ్ఞానం కానీ ఏదైనా సరే ఇతరులతో కలిసి అనుభవించాలి అని చెప్పని, అంటే అందరితో పంచుకోవటం అంటే ఒక ఆహారమే కాదండి. మరి వస్తువులు కానీ, మన తెలివితేటలు కానీ, విజ్ఞానం కానీ ఏదైనా సరే అందరితో కలిసి పంచుకోవాలి, అనుభవించాలి. అలా కాక మనం ఒక్కళ్ళకి అనుభవించాలంటే, మనం ఒక్కళ్ళే బాగుపడాలనుకుంటే అది దొంగగానే చూడబడతాం. కనుక స్వార్థ పరాయణుడిగా కాకుండా తోటి వాడికి సహాయపడటం మన విద్యుక్త ధర్మంగా భావించాలి. మరి అలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉండాలి. అందుకే అమెరికా లాంటి విదేశీయులు ఏదైనా ఒక వస్తువును పుచ్చుకొని థ్యాంక్స్ చెప్తారండి. మరి మన దేశంలో మనం ఏం చేస్తారు తెలుసా? ఏదైనా ఒక వస్తువు ఇచ్చి నమస్కరిస్తాం. ఎందుకంటే తోటివాడికి సహాయపడే అవకాశం నీ వల్లే వచ్చింది నాయన అంటూ. మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే మరి ఎందరో సహకారాలు ఉండబట్టే జీవిస్తున్నాం. ఇప్పుడు మనకు కావలసిన ఆహారాన్ని మనం పండించుకుంటున్నామా? ఇతరులు పండించడం వల్లే మనం ఆహారం వండు తింటున్నాం. అలాగే మనకు కావాల్సిన వస్త్రాలు మనం నేర్చుకో నేయలేం, ఇతరులు నేయటం వల్లనే. మనం నివసించే ఇల్లు మనం కట్టుకోలేం, ఇతరులు నిర్మించడం వల్లనే. ఇలా పరస్పర సహకారాల వల్లనే అన్ని సమకూర్చుకొని ఆనందంగా అనుభవిస్తున్నాం కదా. ఇలా ఎందరో ఎన్నో విధాల సహకరిస్తున్న వారందరికీ మరి మనం రుణపడి ఉన్నాం కదా. కృతజ్ఞత చెప్పుకోవాలి కదా. అందరూ రుణం తీర్చుకోవాలి. అందరి సహకారాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో పొంది ఇతరులకు పెట్టకుండా మరి తమ బద్దలు నిడితే చాలని, తమ కోసం తమ కుటుంబం కోసం మాత్రమే తినేవారు పాపాన్ని తిన్నట్టే అని అంటారు పెద్దలు. ఇతరులకు పెట్టకుండా పంచభక్ష పరమాన్నాలు తిన్నా అది విషంతో సమానమే. ఇతరులకు పెట్టి తాము తిన్నదే అమృతప్రాయం అవుతుంది అని అంటారు. మరి మనకి చాలా సార్లు గమనిస్తూ ఉంటాం, పాపం భిక్షగాళ్ళు వస్తా ఉంటారు. అమ్మా భిక్షాందేహి అని అన్నాడు అనుకోండి, కొంతమంది అమ్మలు అంటారు, అబ్బా వచ్చాడండి, వీడు వచ్చాడంటే వదలడండి బాబు, పీడాకారం. శని పడితే 7 ఏళ్ళేమో కానీ వీడు పడితే 14 ఏళ్ళైనా వదలడు అంటూ ఒక ముద్ద పెడితే విసుక్కుంటూ ఒక ముద్ద పెట్టి వెళ్ళు వెళ్ళు అని చెప్పానంటే అది సమర్పణ కాదు. అలాగే కొంతమంది అంటారు భిక్షాందేహాన్ని, లేదులే ఈ రోజు మిగలలేదు రేపు రా అని పంపిస్తాం, రేపు రా అంటారు. అంటే ఏంటి అర్థం? మనం తిన్న తర్వాత మిగిలింది పెట్టాలన్న భావన, లేదా నిన్న మనం తినగా మిగిలింది ఎలాగో పారేయాలి కదా, ఆ పారేసేది వాడికే వేద్దామని అనుకుంటూ ఉంటారు. ఇదేనండి మన సమర్పణ భావం అంటే. ఇది ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు.
త్యాగభావంతో, బాధ్యతగా భావించి, ఇష్టపూర్వకంగా, ప్రేమతో అందించేది మాత్రమే సమర్పణ అవుతుంది. ఇతరులకు సమర్పించిన తర్వాతే మిగిలిన దాన్ని మనం తినాలి. అప్పుడే అది యజ్ఞ ప్రసాదం అవుతుంది. ఇక ఆ యజ్ఞం పూర్తి అయిన తర్వాత ప్రసాదం పంచబడుతుంది కదా, ప్రసాదం చివరికి పెడతారు. అలా పంచబడిన ప్రసాదం తీపైన, పులుపైన, వగరైన, చేదైన, మరి ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి ప్రసాదం అని చెప్పే భావంతో, సమర్పణ భావంతో తీసుకోవాలి మనం. ఇప్పుడు మనకి ప్రభావతి మేడము ఒకసారి వాళ్ళ ఇంట్లో ఏదో మన ఒక దాన్ని ఏమంటారు, సత్యనారాయణ వ్రతం చేయాలండి, అందరు కూడా రండి మీరు అని చెప్పి అందరిని పిలిచిందండి, ఛానల్ అందరినీ. సరే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏమండి వినిపిస్తుందా? ఆ బొమ్మ పోయినట్టుంది. సరే వెళ్ళిన తర్వాత పాపం ఆవిడేం చేసిందంటే, మరి అది పూర్తి అయిన తర్వాత ఏదో మన ప్రసాదం పెట్టాలి కాబట్టి కాస్త పులిహార చేయమని చెప్పి అంతా వంట అది వండేసి, సరే నేను తొందరగా అక్కడికి వెళ్తున్నాను వాళ్ళ ముందుకి, మీరు కాస్త ఆ ఉప్పు ఆ నిమ్మరసం ఏమండి వినిపిస్తుంది కదా, ఓకే ఓకే. కాస్త పులుపు ఉప్పు మీరు వేసేసేయండి, నేను ముందు వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళని ధ్యానంలో కూర్చోబెడతానని చెప్పి గబగబా వచ్చేసింది. సరే వాళ్ళ ఆ మాటలు ఇద్దరు విన్నారు, కూతురు కోడలు ఇద్దరు ఉన్నారు. ఇద్దరికి చెప్పింది, సరేలే వెళ్ళమ్మా అని అన్నారు. ఈవిడ వచ్చి మన ముందుకు వచ్చి మన దగ్గరికి వచ్చి అందరూ ధ్యానంలో కూర్చోబెట్టింది. ఏదో వ్రతం మరి పురోహితుని పిలిపించి వ్రతాలు కూడా చెప్పిస్తాం. ఈ లోపల ఏమైందంటే, సరే కూతురు కూడా వచ్చింది బయటికి, ఎంతమంది వచ్చారో చూద్దామని. సరే కోడలు ఏం చేసిందంటే, అత్తగారు చెప్పింది కదా మరి పులుపు నిమ్మరసమును ఉప్పు వేసామని చెప్పి అత్తయ్య చెప్పింది కదా అని చెప్పి వేసేసింది. ఆవిడ వేసేసి ఆవిడ కూడా బయటకు వచ్చి ఇళ్లలో కూర్చుంది. ఈ లోపల మళ్ళీ కూతురు ముందు వచ్చినాక లోపలికి వెళ్ళి, అయ్యో అమ్మ మరి కాస్త పులుపును ఉప్పు ఏమంది కదా అని చెప్పి ఈవిడ మళ్ళీ వేసిందండి. మళ్ళీ వేసింది. సరే ఇక అంతా అయిపోయింది. ఒక గంట సేపున్న తర్వాత మరి ప్రార్థనలు పూజలు అంతా అయిపోయినాక ధ్యానం కూడా చేపించిన తర్వాత ఇంకా వెళ్ళబోతుంటే, ఉండి ప్రసాదం తీసుకున్నారు కానీ చెప్పి ఆ లోపలికి వెళ్ళి ఆ పళ్ళెంలో ఉన్నటువంటి ఆ పులిహోర తీసుకొచ్చి మనందరి చేతుల్లో పెడుతుంది. ప్రసాదం కదా, ఎంతో కొంచెం అంతంత ముద్ద పెడుతుంది కొద్దిగా. సరే ఆ ప్రసాదం అందరికి పెట్టిన తర్వాత ఒక మంత్రం చదువుతాను, మంత్రం అయిపోయిన తర్వాత ప్రసాదం తినండి. మంత్రం చదివింది, అందరం ప్రసాదం నోట్లో పెట్టుకుంటే మరి ఏం జరుగుతుందో మీ అందరికి తెలిసింది. పాపం ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు ఉప్పు 2 సార్లు, నిమ్మకాయ పులుపులు 2 సార్లు వేయటం అయింది కదా. ఇక ఉప్పు కండ, పులుపు 2 ఇక నోట్లో పెట్టుకుంటే ఇక అంత వికారంగా ఉంది. మరి ఆ సమయంలో మనం ఏం చేయాలండి, ముద్దలో లోపల మింగలేం కదా, ఏం చేయాలి, చూని ఊసేయాలి. మరి ఊసేసే దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందండి? ఎందుకంటే అది భగవంతుడి ప్రసాదం కాబట్టి ఇక అది ఎంత ఉప్పు అయినా, వగరైనా, పులుపు అయినా ఇంకా తప్పని పరిస్థితుల్లో ఆ భగవంతుడి ప్రసాదంగా భావంతో ఇంకా తప్పనిసరిగా కళ్ళు మూసుకొని మింగేసేస్తాం. అంతే కదా చేసేది. కాబట్టి అలాగే ఒక్క నిమిషం ఆగండి. ఓకే, మరి ఆ దైవ ప్రసాదంగా భావించి దాన్ని ఉప్పైనా పులుపైనా సంతృప్తిగానే తింటాం. అలాగే మన నిత్య జీవితంలో కూడా మనం చేసే కర్మల ద్వారా ఎటువంటి కష్టాలైనా, బాధలైనా, దుఃఖాలైనా వచ్చినా సరే, ఇది ఆ పరమాత్మ ద్వారా మనం చేసుకున్న దాని ఫలితంగా ఇచ్చినటువంటి
ఈ కర్మ ప్రసాదంగానే భావించి ఆ కర్మ ఫలాలను స్వీకరించాలి. ఇలా నిస్వార్థ త్యాగబుద్ధితో ఈశ్వరార్పితంగా సమర్పణ భావంతో గనక కర్మలు స్వీకరిస్తే అవి ఈశ్వరార్పిత కర్మలు అవుతాయి. ఆ కర్మలు మనకు బంధాలు కావు, మనల్ని బంధించవు కూడా కావనేది మరి శాస్త్రం చెప్తుంది. ఈ విషయాన్ని మరి భగవాన్ రమణ మహర్షి చెప్పాడు ఉపదేశారంలో. ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం చిత్త శోధకం ముక్తి సాధకం అని చెప్పని కూడా చెప్పాడు మహానుభావుడు. కాబట్టి ఫ్రెండ్స్, మరి ఈ విధంగా మరి మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాం, కర్తృత్వాభిమానం లేకుండా కర్తవ్యతో భావంతో నిష్కామంగా ఫలాసక్తి లేకుండాను లోకహితార్థంగాను భగవత్ ప్రీతికరంగాను ప్రసాద భావనతో కనుక కర్మలు చేసే విధానాన్ని ఇది కర్మయోగంగా మనకి ఆ భగవానుడు చెప్పడం జరిగింది. అంటే కర్మను కర్మగా గాక కర్మయోగంగా చేస్తే మనం చేసే కర్మలు అంటే ఇప్పుడు ప్రస్తుతం వర్తమానంలో చేసే జన్మలో చేసే ఆగామి కర్మలన్నీ కూడా సంచితం కాకుండా ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇలా చేస్తే ఇక సంచిత కర్మల మూట పెరగకుండా జాగ్రత్త పడవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏంటి, చాలా కర్మలు చేసి కొన్ని కర్మలు ఖర్చు అయిపోయి మిగతా అన్ని ఒక సంచిలాగా సంచిలో పడుతున్నాయి, ఆ మూట పడిపోతుంది. ఎప్పటికప్పుడు చేసిన కర్మలన్నీ కూడా మనం క్లియర్ చేసుకుంటూ పోవాలి, సంచితం కాకూడదు. ఆ సంచితం కాకుండా చేసే పద్ధతి ఏంటో ఈ 3 పద్ధతులా చెప్పుకోవటం జరిగింది. ఇలా మనం చేసే కర్మలు 1-2 సార్లు బుద్ధితో వేసించి బుద్ధితో బాగా ఆలోచించి శాస్త్రం ఎలా చెప్తుందో గమనించుకుంటూ మనవ బుద్ధులు అందుకు అనుగుణంగా సవరించుకొని కర్మలు చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, వాస్తవానికి చెప్పాలంటే ఈ ఆగామి కర్మలన్నీ ఎక్కువ బాణాలు లాంటివండి. అంటే బాణం ఎక్కువ పెట్టిన తర్వాత దాన్ని వదలకు ముందు సరి చేసుకోవచ్చు. ఇది వంకరగా ఉందా, తిన్నగా ఉందా, పైకి ఉందా, కిందకు ఉందా అని సరి చేసుకోవచ్చు. అలాగే ఈ కర్మ చేయటం కూడా మన చేతుల్లోనే ఉంది. జాగ్రత్త పడుతూ కర్మబంధనాలను తప్పించుకోవాలి. మరి ఇదే భగవంతుడు ఆ భగవద్గీతలోకి తెలిపిన ఆ కర్మయోగ సారాంశం అంటే. అయితే ఎంతవరకు నిజం, ఈ చెప్పి నేను నిజమేనా అని చెప్పి సంశయం చాలా మందికి ఉంటా ఉంటుంది. కొంతమందికి అనుమానం పెనుభూతం అంటారే, అనుమానమే పెనుభూతం అండి. మహానుభావులు దేన్ని నమ్మరు, ఎవడు ఏది చెప్పినా సరే ఆ ట్రాష్ ఇదంతా ఏం లేదంటూ దేన్ని నమ్మరు. భార్యను నమ్మరు, బిడ్డలు నమ్మరు, స్నేహితులు నమ్మరు, బంధువులు కూడా నమ్మరండి. ఇరుగు పొరు వారిని అస్సలు నమ్మరు. అసలు నిజం చెప్పాలంటే తమను తామే నమ్మరు. ఒక సమయంలో నిజంగా అసలు శ్వాస మీద కూడా విశ్వాసం ఉండదు వీళ్ళకి. ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలివి అంటారే, ఒళ్ళంతా తెలివేరా బాబు అంటారు. కొంతమంది అతి తెలివిరా అని చెప్పి అంటారు. అతి తెలివి అనర్థం అని కూడా అంటారు మన పెద్దలు. పాపం ఒక అనుమాన పక్షి ఉన్నాడండి. వాడికి ఒక రోజు కూర్చున్నాడు, ఏమి తోచడంలా. దాడికి అన్ని అనుమానాలే, అన్ని సందేహాలే. ఆ రోజు ఖాళీ కూర్చున్న తర్వాత దేని సందేహించాలబ్బా అని ఆలోచిస్తూ అక్కడికి మనసు శ్వాస మీదకి పోయింది దృష్టి. అసలు నిజంగా ఈ శ్వాస బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వస్తుంది, లోపలికి బయటికి వెళ్తున్నారు కదా, ఈ శ్వాస బయటికి పోయి లోపలికి ఖచ్చితంగా వచ్చింది అంటారా? దీన్ని ఎలా నమ్మాలి? బయటకు పోయిన శ్వాస తిరిగి లోపలికి రాకపోతే ఎలా అనే పెద్ద అనుమానం కలిగిన వాడికి వెంటనే దాని పని పట్టాలనుకున్నాడు. ఏం చేశాడు, గాలిని గట్టిగా పీల్చి ఇక బయటకు పోకుండా గట్టిగా బిగబట్టేశాడండి వదలకుండా. ఎందుకంటే వదిలితే మళ్ళీ లోపలికి రాజేమో అని చెప్పి. ఆ తర్వాత ఏం జరిగిందో మరి తెలిసే ఉంటుంది. పాపం 10 కాలాల పాటు బతకాల్సిన వాడు హ్యాపీమని పోయేది. అందుకే విశ్వాసం లేకపోతే నిశ్వాస కూడా నడవదంటారు పెద్దలు. కాబట్టి సంశయాలను వదిలేసి వాస్తవ పరిశీలనకు సిద్ధమవుతాం మంత్రులారా. ఇకపోతే మరి ఇప్పుడు ఆగామి కర్మలు సంచితం కాకుండా ఎలాగో తెలుసుకున్నాం. మరి ప్రారంభ కర్మలు ఏంటి, ప్రారంభ కర్మలు ఎలా అనిపించాలి అనే దాని మీద మనం కూడా కొంచెం విషయాలు తెలుసుకుందాం. ఈ ప్రారంభ కర్మలు ఏంటి చెప్పుకున్న గతంలోని జీవుడు శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో అప్పటికి నిల్వ ఉన్న సంచిత కర్మల నుంచి
ఏవేవి పక్కానికి వస్తాయో ఆ కర్మలే ప్రారంభ కర్మలు అని చెప్పుకున్నాం కదా. ఎలాంటి కర్మలు పక్కానికి వస్తాయో వాటి తగిన రీతిగా జన్మ తీసుకుంటూ ఉంటాం. మరి ఈ జన్మలో ఈ ప్రారంభ కర్మలు ఏ పక్వానికి వచ్చిన ప్రారంభ కర్మల ద్వారా జన్మ తీసుకున్నామో అన్నింటినీ తప్పనిసరిగా అనుభవించాల్సిందే. ప్రారంభ కర్మలు మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని రద్దు చేసుకునే సమస్య లేనే లేదు. అది అవి అనిపిస్తేనే ఖర్చు అయిపోతాయి. అలా అనుభవించిన నాడే ఈ ప్రారంభ కర్మ నుంచి విముక్తి కూడా కలుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న గతంలో మనం చెప్పుకున్నాం, సోమ్ అనేవాడు ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాడు కదా, విజయవాడ నుంచి పోయి ముంబైలో ఉంటున్నాడు అనుకున్నాం. గతంలో మరి విజయవాడలో ఉన్నప్పుడు చేసిన నేరాలు ఘోరాలు సంచితం చేయబడి ఉన్నాయి. మరి అలాంటి నేరాల్లో కొన్ని నిజాలు బయటపడ్డాయి అనుకున్నాం, అంటే పక్వానికి వచ్చాయి, వాడి పాపం పండింది. అలాంటి నేరాల్లో ఉదాహరణకు ఒక మానభంగం కేసు, అంటే అది పక్వానికి వచ్చిన కేసులో మానభంగం కేసు నిజం బయటకు వచ్చేసింది. విచారణ చేసిన జడ్జి గారు ఏం చేశాడు, వాడికి 10 సంవత్సరాలు శిక్ష విధించాడు. ఆ శిక్ష అనుభవించడానికి ఇంక జైలుకి వేయించాడు. ఈ 10 సంవత్సరాల శిక్ష అనుభవించాల్సిందే. 9 సంవత్సరాలు 364 రోజులు అనుభవించి ఒక రోజు ముందు వదలండి అన్నా వదలడు. లేదా అయ్యా నాకు బుద్ధి వచ్చింది, ఇక నాకు జ్ఞానం వచ్చింది, నేను ఇంకేం తప్పులు చేయను, నన్ను విడుదల చేయండి అంటే మరి వదిలిపెడతాడా? ఎంత ప్రాధాన్య పెట్టుకున్నా మొరపెట్టుకున్నా జైలు అధికారి ఏం వదలడు. జడ్జి గారిని అడిగినా కూడా అంతే, నేనేం చేయను బాబు, నాకేమీ సంబంధం లేదని అంటాడు. అలాగే ఈ ప్రారంభ కర్మలను ఎంత గొప్పవాళ్ళైనా సరే, మేధావులైనా, పుణ్యాత్ములైనా, పరమ భక్తులైనా, మహాత్ములైనా ఎవరైనా సరే ఖచ్చితంగా అనుభవించాల్సిందే. నిజానికి ప్రారంభ కర్మలు ధనస్సు నుంచి విడిచిన బాణాల లాంటి. ఆగామి కర్మలేమో ఎక్కుపెట్టిన ధనస్సును ఎక్కుపెట్టిన కర్మలు లాంటివి అనుకున్నాం. ఈ ప్రారంభ కర్మలు ధనస్సు నుంచి వదిలేసిన బాణం వదిలిన తర్వాత అరే బాణం పొరపాటుని వదిలేశాను, బాణం వెనకరా అంటే వస్తుందా? వదలక ముందు నువ్వు గురిని సరి చేసుకోవటం కోసం కిందకి పైకి తిప్పొచ్చు, కానీ బాణం వదిలిన తర్వాత ఇక అది నీ చేతుల్లో ఉండదు. అది వెనక్కి తిరిగిరా అంటే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగిరాదు. కాబట్టి దేనికో దాన్ని గుచ్చుకోవాల్సింది. అందుకే ఈ ప్రారంభ కర్మల గురించి ఏమన్ గారు ఏం చెప్పాడంటే, ఎన్ని చోట్ల తిరిగి ఏ పాటలు పడినను అంటనీయక శని వెంట తిరుగు, భూమి క్రొత్తదైనా భుక్తులు కొత్తవా, ఈ స్వదాభిరామ వినురభేమా అని అన్నాడు. ఏంటండి దీని అర్థం? బాబు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ పాటలు పడినా ప్రారంభం మన వెంటనే వస్తుంది, దీన్ని ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేవు. అందువల్ల ప్రారంభ కర్మల ఫలం ఎవరికైనా సరే తప్పదు నాయనా అని చెప్పి పద్యం యొక్క అర్థం. మన పెద్దలు ఒక తత్వం కూడా పడతారు, అందులోని అంతరార్థం కూడా ఇది. అయితే మన పురాణాలకు పరిశీలించిన మరి ప్రారంభ కర్మలు ఎలా అనిపించారో కూడా మనకి చాలా అర్థమవుతూనే ఉంటది. ఉదాహరణకు మరి సాక్షాత్తు భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టాడండి? కారాగారంలో, అంటే జైల్లోనే జన్మించాడు కదా. మరి అలాగే ఆయన తల్లిదండ్రులకు కారాగార వాసం తప్పలేదు కదా. అలాగే శబరి, ఆవిడ కోరిక ఒకే ఒక్క కోరిక, అది సాధ్యమో అసాధ్యమో ఆవిడ ఎప్పుడు ఆలోచించాల. ఎప్పుడైనా ఎలాగైనా సరే ఆ శ్రీరాముని దర్శించగలనంత ఒక నమ్మకంతో ఆవిడ మరి అడవిలో జీవిస్తూనే ఉంది. ఆ శ్రీరాముడు రాక కోసం ఎదురు చూస్తూనే ఉంది, సంవత్సరాలు ఎదురు చూస్తుంది. తన కోరిక తీరే క్షణం రానే వచ్చింది. వెతుక్కుంటూ వచ్చాడు రాముడు. కొసరి వడ్డించి ఆహారాన్ని తినిపించినటువంటి శబరి ఆనందానికి అవధులు లేవు. మరి అదే సాక్షాత్తు భగవన్నాముడైనటువంటి శ్రీరాముడి తల్లి కౌసల్య, పాపం ఆవిడకి బిడ్డలు లేక ఎంతో కాలం దుఃఖపడుతూనే ఉంది. అయ్యో నాకు బిడ్డలు లేరు అని చెప్పి ఎంతో తీరని వేదతో బాధపడుతూనే ఉంది. సరే, కొంతకాలం తర్వాత ఆ బిడ్డ పుట్టడం, ప్రయోజకుడై రాజ్యాధికారం చేపట్టిపోయే సమయంలో అడవులు పాలయ్యాడు. ఈ వియోగంతో మళ్ళీ ఎంతో బాధపడింది ఇది శ్రీరాముడి యొక్క తల్లి కౌసల్య.
అలాగే మరి దశరథుడు కూడా ఆ పుత్ర శోకంతో రామ 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 అంటూ దుఃఖిస్తూ తను మరి మరణించడం కూడా జరిగింది. మరి చూడండి కౌశల్యకి ఎంత ఇటు భర్త మరణం, అటు ప్రయోజకుడయి మరి రాజుగా అవ్వాల్సినటువంటి కొడుకు అడవులు పాలవటం ఎంత బాధపడిందండి. ఏమీ కానిటువంటి మరి ఆ శబర్యము తన కోరిక నెరవేర్చుకుంది. సాక్షాత్తు భగవంతుడి తల్లి అయినటువంటి కౌశల్యకి అన్ని దుఃఖాలు, అన్ని కష్టాలు, అన్ని బాధలే. శబర్య జీవితాశ నెరవేర్చుకుని ఆనందం పొందితే, మరి శ్రీరాముడికి తల్లి కౌశల్య పుత్రుడు అడవికి ఇవ్వటం, పతి వియోగంతో ఎంతగానో దుఃఖాన్ని అనిపించింది. అలాగే జనక మహారాజు కుమార్తె సీత, మరి రాజు కుమార్తె కాబట్టి ఎన్నో రాజభోగాలు అనిపించాల్సినటువంటి సీత ఎన్ని కష్టాలు పడిందో మనందరికీ తెలిసింది. అలాగే కీర్తి అపకీర్తి ఏదో ఒకసారి చూద్దాం. మరి శ్రీరాముడు భార్యను అపహరించిన వాడు ఎవడండి? రావణుడు. అతన్ని చంపవలసిన కర్తవ్యం ఎవడిది? రాముడిదే కదా. మరి ఆ రాముడికి సహాయపడాల్సిన వారు తన సోదరులు, అయోధ్య సైనికులు. చిత్రం ఏంటంటే అసలు భరత శత్రుఘ్నులు అనే వాళ్ళకి కానీ, అయోధ్య సైనికులకు కానీ, ఆ దేశంలో ఎన్నో వీరయోధులు ఉంటారు కదా, వాళ్ళకి కానీ ఈ రామరావణ యుద్ధం అసలు తెలియదు. అయితే మరి యుద్ధంలో రాముడి సహాయం చేసి బ్రహ్మాండమైన కీర్తిని పొందిన వారు ఎవరు? హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు లాంటి వారు. కాబట్టి కీర్తి ఎవరికో అపకీర్తి ఎవరికో ఒకసారి చూడండి ఎంత చిత్రము. అలాగే చిన్నతనం నుంచి రాముడిని కన్న తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించింది కైక. కానీ శ్రీరాముడిని అరణ్యాలకు పంపి భర్త చేత, కన్న బిడ్డల చేత, సవతుల చేత, ప్రజల చేత చీ చీ అని చెప్పి చిత్కారాలు పొంది ఎక్కడా లేనంత అపకీర్తి మూటగట్టుకుంది. అపకీర్తి మూటగట్టుకున్న సంగతి మనందరికీ తెలిసింది. ఇవన్నీ కూడా ప్రారంభ కర్మల ఫలితాలే అని అనుకోవాలా కాదా? ఇంతకన్నా నిదర్శనం ఇంకేమైనా ఉందా? అందుకే అంటారు ఎంతటి వారికి ఆయన అనుభవించక తప్పదనేది. ఇది ఆ సృష్టికర్త రాసిన రాజ్యాంగం. ఎవరికి ఏ విధమైన మినహాయింపు ఉండదండి. మన రాజ్యాంగంలో అన్ని మినహాయింపులే. అంతా అశ్రిత పక్షపాతం, అధికారుల ఆలసత్వం, ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ ఆ సృష్టికర్త రాజ్యాంగంలో ఎలాంటి ఆ మినహాయింపులు ఉండవండి. కాబట్టి మరి మనం కూడా ఈ ప్రారంభ కర్మ ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సిందేనండి. మనకు జరిగే కష్టాలు కానీ, నష్టాలు, బాధలు, దుఃఖాలు, సంతోషాలు, ఆనందాలు అన్నీ కూడా మనకు ప్రారంభ కర్మలకు ప్రభావమే. ఇవి దాచేవి కాదు, పంచేవి కావు. ఇది దాచుకున్నామంటే దాచేది కాదు, ఇతరులకు కొంత సగం ఇద్దామని పంచుదామనంటే అది జరిగేది కాదు. ఖచ్చితంగా మనమే అనిపించాలి. ఎలాగో ఒకసారి ప్రాక్టికల్ గా మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు రాము అనేవాడు ఉన్నాడు కదండి. రాముకి లేక లేక బాగా మరి కొడుకు పుట్టాడు, శ్రీకాంత్ అనే కొడుకు. చాలా కాలం తర్వాత ఎంతో పాపం ఎదురు చూసి కొడుకు పుట్టాడు. ఇక ఆ కొడుకు అంటే పంచి ప్రాణాలు. ఓ రోజు ఏం చేయిందంటే ఆ కొడుకు ఇంటి ముందు ఆడుకుంటుంటే పాపం ఆ రోడ్డు మీద పోతున్నటువంటి వేగంగా వచ్చినటువంటి కారు యాక్సిడెంట్ అయింది. ఆ బిడ్డ ఆ గుద్దేశాడు, కారు కింద పడ్డాడు. వెంటనే గాయాలయ్యాయి. బాగా కాళ్ళు చేతులు మరి వంకర్లు పోని, రక్తం కారుతుంది. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పుడు ఏం చేశాడు రాము? అక్కడ లేడు, ఏదో పని మీద బయటకు ఊరెళ్ళాడు. ఇక హాస్పిటల్లో తీసుకెళ్ళి అక్కడ పడేసిన తర్వాత ఇక ఎవరు లేరుగా, నానేవాళ్ళు ఎవరు లేరు. పాపం ఎవరో రోడ్డు అమ్మడ పోయేవాడు చూసి ఎవరు పెట్టామని చెప్పి తీసుకొచ్చి హాస్పిటల్లో పడేశారు. ఇక ఆ బాధలు భరాయించలేక వాడు ఏంటంటే కేకలు పెడుతున్నాడు, నాన్నో 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 అని చెప్పి ఇలిపి కేకలు పెడుతున్నాడు. సరే అంతలో పొరుగురులో ఉన్నట్టు రాముకి విషయం ఫోన్ ద్వారా చెప్పేశారు. విషయం తెలిసింది. ఆ రాము వెంటనే పరుగులు తీసుకుంటూ గబగబా హాస్పిటల్కి వచ్చాడు. లోపలికి వెళ్ళి చూస్తే బిడ్డను చూడంగానే ఆ బిడ్డ ఏం చేశాడు, తండ్రిని చూడంగానే పెద్దగా ఏడుస్తూ నాన్న నాన్న నాన్న
నేను ఈ బాధ భరాయించలేను నాను, నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న, నాకు బాధను వెంటనే తీసే బాధ, నీ దండం పెడతాను నాన్న అని చెప్పి హృదయ విదారకంగా పాపం ఓ కేకలు పెడుతున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత రాము చెలించిపోయాడు. ఇంకా వెంటనే డాక్టర్ దగ్గరికి పరుగులు తీశాడు. ఏం చెప్తున్నాడంటే, డాక్టర్ గారు, ఈ బిడ్డ నా పంచ ప్రాణాలు, అసలు వాడు లేకపోతే నా జీవితమే లేదు, వాడి కోసం ఏమైనా చేస్తా, అవసరమైతే నా ప్రాణాన్నైనా ఇస్తా, కానీ వాడి బాధను చూసే శక్తి, భరాయించే శక్తి నాకు లేదు. దయచేసి వాడి బాధను వెంటనే తీసేసి అవసరమైతే నాకివ్వండి, నేను భరాయిస్తాను. దీనికోసం ఎంత ఎంత డబ్బులు ఇవ్వమంటారు, ఎన్ని లక్షలు ఇవ్వమంటారా, ఎన్ని లక్షలను ఖర్చు పెడతా, కాకపోతే నా బిడ్డ మాత్రం బాధపడకూడదు, ఆ బాధ తీసేయండి, నేను అనుభవిస్తా అని చెప్పి ఎంతో ఆవేదనతో ఆవేశంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ డాక్టర్ గారు ఏమంటాడండి, అయ్యో ఏమిటండి విచిత్రమైన మాటలు, అన్నీ తెలిసిన మీరే ఇలా మాట్లాడితే ఎలాగండి, అసలు ఇది ఎలా సాధ్యం అవుతుంది? అతను కారు కింద పడ్డాడండి, కొన్ని గాయాలు అయ్యాయి, ఆ గాయాలకు నొప్పులు తప్పనిసరిగా వస్తాయి, ఆ నొప్పులు కొద్ది రోజులు అనుభవించాలి, తప్పదు. మరి మీరు అన్నట్టు ఈ బాధను తీసేయటానికి నేను కాదు కదా, ఈ ప్రపంచంలో ఎవ్వడూ చేయలేడు, ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఇది సాధ్యం కాదు, కాబట్టి ఆ బిడ్డ ఆ బాధను కొంతకాలం భరాయించాల్సిందే అని చెప్పి చెప్తాడు కదా డాక్టర్. ఇలాగే మరి మనందరి జీవితాల్లో కూడా ప్రారంభ కర్మల ద్వారా ఎన్నో కష్టాలు దుఃఖాలు వస్తూనే ఉంటాయి, కాబట్టి వాటిని తప్పనిసరిగా అనుభవించాల్సిందే. కాకపోతే కొంతమంది ఈ సత్యం తెలిసినటువంటి మహానుభావులు స్వాములు ఏమంటారు, బాబు ఈ ప్రారంభ కర్మలు, నువ్వు చేసుకున్న ప్రారంభ కర్మలు తప్పనిసరిగా నువ్వు సంతోషంగా అనుభవించవయ్యా అని అంటారు కొంతమంది అనుభవజ్ఞులు. ఈ మాటలు విన్నప్పుడు ఈ కష్టాలు దుఃఖాలు ఉన్న వాడికి చిర్రెత్తుకొచ్చింది. వాడికి ఏమంటాడు, నీకేనా అయినా ఒడ్డును కూర్చున్నావు, ఎన్నైనా కబుర్లు చెబుతావు, అనుభవించేవాడు తెలుస్తుంది ఈ బాధలు, నా బాధలు ఎవరికి చెప్పాలి, ఈ బాధల కష్టాలు మీకు వస్తే తెలుస్తాయి, ఈ కష్టాలంట అనుభవించాలంట, సుఖంగా అనుభవించాలంట, ఆనందంగా అనుభవించాలంట అని వాళ్ళ మీద ఇరుసుకు పడుతూ వ్యతిరేకంగా కోపాలు తెచ్చుకుంటూ ఉంటాం. ఈ ప్రారంభ కర్మల్ని సంతోషంగా అనిపించాలన్నటువంటి మరి ఆ మహానుభావులు చెప్పిన మాటల్లో ఒక ఆ చిన్న కథలాగా చెప్పుకుందాం. రాము, మనకి రామే దొరికాడు, రాము స్వాము, ఎందుకంటే ఎవడు దొరకలేదు కాబట్టి రాముని చెప్పుకుందాం. రాము అనేవాడు ఆ గ్రామంలో ఒక చిన్న రైతండి. తనకున్న కొద్ది పొలంలో తన కొడుకు కుటుంబ సభ్యులందరూ సంవత్సరం పొడుగుతా కష్టపడి పంట పండించారు. ఆ సంవత్సరం అదృష్టం కొద్దీ పంట బాగా పండింది, రేటు కూడా మంచి రేటు వచ్చింది. బాగా ఆ పంట అంతా అమ్మగా ఒక 4 లక్షల రూపాయల డబ్బు చేతికొచ్చిందండి. వెంటనే రాము ఏంటంటే తన కొడుకుని పిలిచి, ఒరే నాయనా, ఇదిగో 2 లక్షల రూపాయల డబ్బు, ఈ డబ్బు తీసుకెళ్లి సోముకి ఇచ్చిరారా అన్నాడు. వెంటనే కొడుకు చాలా కోపం వచ్చింది. ఇదేంటి నాన్న, సంవత్సరం పాటు కష్టపడి పంట పండించుకున్న మనం ఆరుగాలం ఎండనక వాననక ఎంతో శ్రమపడి సంపాదించుకున్నాం, కనీసం ఈ సోము అనేవాడు ఒక్కసారైనా మన ముఖం కూడా చూడలేదే, మన దగ్గరకు రాలేదే, అలాంటి వాడికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలా, ఇదంతా అన్యాయం అంటూ ఎంతో బాధగా కోపంగా అడుగుతున్నాడు. అప్పుడు రాము కొడుకు సావధానంగా కూర్చోబెట్టి చెప్తున్నాడు, చూడు నాయన, 5 సంవత్సరాల క్రితం మరి నీ చెల్లెలి పెళ్లి కోసం సోము దగ్గర ఒక 3 లక్షల రూపాయలు అప్పు తెచ్చాం. మన దురదృష్టం కొద్దీ ఈ 5 సంవత్సరాల్లో మరి వడ్డీ కట్టడమే చాలా కష్టమైపోయింది, అసలు ఏమాత్రం తీర్చలేకపోయాం. మరి ఈ సంవత్సరం అయితే మన అదృష్టం కొద్దీ ఖర్చులన్నీ పోగా దాదాపు 4 లక్షల రూపాయలు వచ్చాయి. అందులో కుటుంబ ఖర్చులకు మనం పోగా మిగిలినటువంటి మరి 3 లక్షల రూపాయలు అప్పు తీర్చితే ఇంకెంత అప్పు ఉంటుంది నాయనా, ఇంకా లక్షే కదా. అంటే 5 సంవత్సరాల్లో ఒక్క పైసా కూడా మనం కట్టలేని అసలైన అప్పుని ఒకే సంవత్సరం 3 లక్షల రూపాయలు అప్పు తీరిపోతే ఇక్కడ బాధపడాలా, దుఃఖపడాలా, సంతోషపడాలా ఆలోచించు అని చెప్పి సావధానంగా కొడుకును కూర్చోబెట్టి చెప్పినప్పుడు, ఎప్పుడైనా మనం బాకీ తీర్చాల్సిందేనంటే అని చెప్పినాక
అప్పుడు వాడికి అవును నాన్న, నిజమే, నాకు ఈ విషయం తెలియదు అంటూ సంతోషంగా వెళ్ళి పాపం ఆ 3 లక్షల రూపాయలు ఆ స్వామికి ఇచ్చి అప్పు తీర్చి వచ్చాడు. మరి అలాగే మనం జ్వరం కనుక వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చినప్పుడు ఏదో బిళ్ళలు వేసుకుంటాం, తగ్గలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ ఏమంటాడు, బాబు చాలా సివియర్ గా వచ్చింది, దీనికి ఇంజెక్షన్ చేయాలనైనా అంటాడు, లేకపోతే తగ్గదు, ఇంజెక్షన్ చేయాలంటాడు. మరి ఏమంటాం మనం, నాకొద్దు ఇంజెక్షన్ అని చెప్పి వెనక్కి వస్తామా? సరే డాక్టర్ గారు చేయండి అంటాడు. ఇంజెక్షన్ చేస్తుంటే మరి అది హాయిగా సమ్మగా ఉంటుందా? నొప్పి కదా. ఇంజెక్షన్ పొడుతుంటే నొప్పే, కళ్ళు మూసుకొని ఓ బలవంతంగా బిగబట్టి ఇంజెక్షన్ చేయించుకుంటారు. ఎందుకు చేయించుకుంటున్నారు? ఎందుకంటే మనకు వచ్చిన రోగం కాస్త కోస్త మరి నొప్పి అయినా సరే మనం ఓపికతో ఉంటే ఆ వచ్చిన 2 రోజుల్లో రోగం తగ్గిపోతున్నటువంటి ఒక ఆశాభావంతోనే ఇంజెక్షన్ చేయించుకుంటుంటారు. అలాగే ఫ్రెండ్స్, మరి మనం మన జీవితాల్లో ఎన్ని కష్టాలు, నష్టాలు, దుఃఖాలు వచ్చినా సరే ఇవన్నీ మనం చేసుకునే కర్మలే. ఈ కర్మల రుణాలు మనం తీర్చుకోవాల్సిందే. ఆ రుణాలు తీరిపోతుంటే సంతోషించాలి కానీ దుఃఖపడకూడదు కదా. ఓర్పుగా ఉండాలి, సహనంతో అన్ని అనుభవించాలి అన్నటువంటి ఒక భావనతోటి మనం అనుభవించాలి. చిత్రం ఏమంటే, మనకి ఏదైనా బాధ కానీ, దుఃఖం కానీ, కష్టం కానీ మన ద్వారా వచ్చిందంటే మనం చేసుకున్న దాని ఫలితమే అన్న భావంతో ఉంటే అది త్వరగా మర్చిపోతాం, రిలాక్స్ గా ఉంటాం. అదే ఇతరుల ద్వారా పొందిన ఏ చిన్న కష్టానికైనా ఎంతో బాధ పొందుతూ ఉంటాం. చూడండి, ఇప్పుడు మనకి ఆ ఒకరోజు నేను అలా కూర్చొని మాట్లాడుతుంటే పవన్ ఏదో రాయి అటు తీసుకెళ్తూ వెళ్తూ వెళ్తూ దబుక్కుని ఆ రాయి చేతిలో జారిపడి నా కాలు మీద పడింది. కాలు ఆ బొటన వేలు మీద పడింది. బాగా ఏలంతా చితికిపోయింది. చితికిపోయి రక్తం కారుతుంది. విపరీతమైన బాధ. ఆ బాధతోటి పవన్ ని నానా తిట్లు తిట్టాను. ఈ కళ్ళు కనపట్టలేదా, అసలు బుద్ధి లేదా, ఏమనుకున్నావు, ఇది కాలు చూడు ఏ రకం పగిలిపోయిందో అని చెప్పి అసలు దాదాపు ఒక పావు గంట సేపు ఆ బాధతోటి విలవిల్లాడుతూ ఆయన్ని గట్టిగానే అరిచాను, తిట్టాను. సరే చూడలేదండి పొరపాటు అయిందని చెప్పినా కూడా బాధ ఉంది కదా, బాధతోటి నేను ఇంకా గట్టిగా నరిచాను. అరిచిన తర్వాత సరే ఇక వెళ్ళిపోయాడు ఆయన. ఇక ఏం చేస్తాం, ఆ కట్టు కట్టుకున్నాను, ఇక ఏదో పసుపు వేసి టెన్షన్ లాంటిది వేసి మంది చేసి కట్టు కట్టుకున్నాం. కట్టు కట్టుకొని మళ్ళీ కొంచెం దూరం అటు కాసేపు ఉన్న తర్వాత ప్రభావితం వచ్చింది. ఆ ఏంటి ఏంటి సార్, ఏంటి అది కట్టినా? ఏం చేస్తామ్మా, దొరికాడు మహానుభాడు పొద్దున్నే. అదిగో పవన్ వచ్చి కాలు ఈ రకంగా తీసుకొచ్చి పగలగొట్టేశాడు అని చెప్పి మళ్ళీ ఒక 10 నిమిషాల సేపు ఆయన్ని, అసలు ఆయనకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, అసలు కళ్ళు కనపడటం లేదు, కామన్ సెన్స్ లేదు అని చెప్పి మళ్ళీ ఒక పావు గంట 20 నిమిషాల సేపు తిట్టేశాను. తిట్టేసి మళ్ళీ బాధపడ్డాడు. తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక మేడం వచ్చినప్పుడు ఆయన సాయంత్రానికి వచ్చి ఇంకొకళ్ళు వచ్చి ఏంటంటే అంటే ఇదే తతంగం. చూడండి, ఎవరో పరాయి వాడి ద్వారా, ఇతరుల ద్వారా ఆ గాయం కలిగినప్పుడు అంత విపరీతమైన బాధ, ఆ బాధను మర్చిపోలేకపోతుంది. సరే, మరొక నెల ఉన్న తర్వాత నేను ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటే ఆ ఆ రోడ్డుకి బాగా రాళ్ళుండి కాలుకి ఎదురు దెబ్బ తగిలింది. ఎదురు దెబ్బ తగిలి చక్కన బాగా కొట్టుకునేటప్పటికి కాలు పగిలిపోయింది, రక్తం కారుతుంది. అబ్బా అని చెప్పి అనుకున్నాను. సరే, ఆ రక్తం రాకుండా కొంచెం కట్టుకొని పక్కనే ఎవరో ఒక గుడ్డ ఇస్తే ఆ గుడ్డ తీసుకొని కాస్త దూది పెట్టి మొత్తం దానికి కట్టు కట్టేసుకున్నాం. కట్టు కట్టేసుకొని ఏదో కుస్తీ బాధపడుతూ కుసేపు 5 నిమిషాలు ఉన్న తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నాం. నడుచుకుంటూ వెళ్తుంటే మళ్ళీ ఆ ప్రభావతి మేడం ఎదురొచ్చింది. ఏంటి సార్, అదేంటి కట్టేంటి అంది. అప్పుడు ఏం చేస్తాను నేను, ఏం లేదమ్మా, ఏదో నడుస్తూ వస్తున్నాను అనాలోచితంగా, తబుక్కుని ఏదో ఎదురు దెబ్బ తగిలింది రాయికి, పర్లేదులే ఏదో గుడ్డ కట్టేశాను, అది రేపు సాయంత్రానికి తగ్గిపోయింది, ఏం కాదులే అని ఎంతో రిలాక్స్ గా చెప్తారు. అంతకు ముందు అదే దెబ్బని పవన్ చేశాడనగానే ఆ రోజల్లా ముగ్గురు దగ్గర ఆయన తిట్టిపోసాను. ఇది నా ద్వారా నేను చేసుకున్న దెబ్బే గాయం కాబట్టి ఏం లేదులే, సింపుల్ గా అయిపోయింది, తగ్గిపోయిద్దిలే అనే భరోసా తోటి చాలా ఈజీగా తీసుకుంటాం. అంటే ఏంటి,
ఇతరుల ద్వారా ఇది జరిగినప్పుడు అక్కడ బాధ దుఃఖం ఉంటుంది. నా ద్వారా నేను చేసుకునేదే అని చెప్పినప్పుడు ఆ అంత ఈజీగా రిలాక్స్గా ఉంటాం అనమాట. అలాగే ఈ ప్రారంభ కర్మలు కూడా నా ద్వారానే నేను చేస్తున్న ఫలితమే అనుకుంటే అక్కడ హాయిగా అనిపిస్తూ ఉంటాం. మరి ఎవరైతే ఈ సత్యాన్ని నిరంతరం ఎదుగులో ఉంచుకుంటారో వారికి కష్టాలు దుఃఖాలు ఏమి బాధించకూడదు. కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ లోకంలోకి వచ్చి పడటానికి కారణమైన ఆ పాప కర్మ ఫలాలే ఈ బంధనాలు. ఇవన్నీ మనతోనే ఉంటాయి. సహజంగా ఎవరికి కూడా నేరాలు పాపాలు చేయాలని కూడా ఆలోచన ఉండదండి. చూడండి, మన నిత్య జీవితంలో నేను పాపం చేయాలి, నేరం చేయాలి అనే ఆలోచన ఉంటుందా? ఉందా? అట్లా ఉండదు. కాబట్టి అలాంటి ఉద్దేశం లేకపోయినా ఎవడో బలవంతంగా అక్కడ అబద్ధం చెప్పించినట్టుగా చెప్పిస్తా ఉంటాడు. లేకపోతే అక్కడ కర్మ చేయటానికి కూడా సాహసించకుండా ఆటోమేటిక్ గా ముందు ఆ ప్లానింగ్ లేకపోయినా అప్పటికప్పుడు తప్పుడు ఆలోచనతోటి తప్పుడు కర్మ చేస్తూనే ఉంటాడు. మరి ఎవరు ఆ బలవంతంగా పెట్టి లాగేది ఏమిటి? ఆ బలవంతమైన శక్తి ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే చాలా చిత్రంగా అనిపిస్తుంది అనమాట. అబద్ధం ఆడటం పాపం అని అందరికీ తెలుసండి. అబద్ధం చెప్తే తప్పని సంగతి తెలియదా? అలాగే తన కోపమే తన శత్రువు అనే విషయం అందరికీ తెలుసు. నా కోపం వస్తే ఆ కోపం నాకే చాలా చెడ్డతనంగా ఉంటది, నాకు అది శత్రువు లాంటిది అని చెప్పి పెద్దలు చెప్పారు. మనకు కూడా జీవితంలో ఎన్నోసార్లు అనుభవాలు వస్తానే ఉంటాయి. విషయ వస్తువుల కన్నా విషం ప్రమాదం అని చెప్పి విషయ వస్తువుల కన్నా విషం కన్నా ప్రమాదం తెలుసు అని అంటారు. మరి ఇన్ని విషయాలు తెలిసినా మన ఇష్టంతో లేకుండా ఇన్ని పాపాలు చేయించేది రెండండి. మనకు ఆ కోరికలు లేకపోయినా, మన ఆలోచన లేకపోయినా, ఆ మనం అనుకోకపోయినా ఈ తప్పుడు పనులు చేయటానికి రెండు కారణాలు ఉంటాయి. ఎందుకంటే ఇది పాపమని సంగతి తెలుసు, కోపం వస్తే మనకే చెడ్డ అని సంగతి తెలిసినా సరే మరి ఆటోమేటిక్ గా ఆ రెండుతో తెలిసినా కూడా చేస్తూ ఉంటాం. దానికి కారణాలు ఏంటంటే అవి రెండు కూడా కామ క్రోధాలు. కామం క్రోధం. కామం క్రోధం అని రెండు పదాలకు చెప్పుకుంటున్నాం కానీ నిజానికి రెండు కాదండి. అసలు ఒక రకంగా చూసుకుంటే ఒకటే. రెండింటి స్వరూపం ఒకటేనండి. ఎందుకంటే కామమే పరిస్థితిని బట్టి కోపంగా మారుతుంది. ఏదైనా ఒక వస్తువును చూసి అది మనకు సుఖాన్ని ఆనందాన్ని ఇస్తుందని భావిస్తే దాన్ని కావాలనుకుంటాం. అంటే కోరిక. ఇది కావాలనుకుని కోరిక. ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు నాకు ఆనందాన్ని సుఖాన్ని ఇస్తుందని చెప్పి భావించినప్పుడు ఆ వస్తువు కావాలని కోరుకుంటాం. దాన్ని ఎలాగైనా పొందాలని ఆరాట పడుతూ ఉంటాం, తాతాలాడుతూ ఉంటాం. ఇలా కోరుకోవటం దీన్ని కామం అంటాం. అంటే కామం అంటే కోరిక. అలా కోరుకున్న వస్తువును గనక మనం పొందటానికి కొన్ని పరిస్థితులు కూడా అడ్డు రావచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తులు అడ్డుపడవచ్చు. అలా ఆటంకం కలిగినప్పుడు ఏమొచ్చిందండి? క్రోధం అంటే కోపం వస్తుంది. కాబట్టి ఈ కామమే పరిస్థితులను బట్టి క్రోధంగా మారుతున్న సత్యం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఒక ఆట వస్తువుని కొనమంటాడు, కొనివ్వమంటాడు. సరే, అది చాలా ఖర్చుతో కూడింది, నీకు ఉపయోగం లేదని చెప్పి మనం ఏం చేస్తాం? ఇప్పుడు వద్దు తర్వాత చూద్దాం అని అంటాం. ఇంకా ఆడ కొనిచ్చలేదు అనుకోండి, ఇక వెంటనే ఆడికి కోపం వచ్చింది. కోపం వచ్చి చేతిలో ఉండే గిన్నెలు కానీ మొత్తం ఇసురు కొట్టేస్తా ఉంటాడు. అవన్నీ మనకు అనుభవమే. అలాగే మరి భార్యాభర్తల విషయంలో ఇక్కడ ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. ఇప్పుడు భార్య ఎప్పుడన్నా భర్తని నెక్లెస్ కావాలి, నెక్లెస్ కొనమంది. అది కోరిక అనుకోండి. పాపం భర్తకి ఏమంత ఆర్థిక స్తోమత లేదు. ఆ తర్వాత చూద్దాంలే, ఇప్పుడు కాదులే అంటాడు. అలా వచ్చే నెల అంటాడు. వచ్చే నెల మళ్ళీ వచ్చే నెల అన్నావు కదా, ఈ నెలలో కొందాం పదండి అనుకో. అప్పుడు కూడా ఇప్పుడు కాదు, తర్వాత చూద్దాంలే అన్నాడు అనుకో. ఇంకేమవుతుంది? ఇంకా ఆవిడకి ఇక చుర్రెత్తుకొచ్చిద్ది. చిటపటలు, సూటిపోటి మాటలు, ఇక సత్యాగ్రహాలు, అలకలు, బంధులు. అబ్బో ఎన్ని జరుగుతాయి మనందరికీ అనుభవమే. కాబట్టి కామానికి అంటే కోరికకు ఆటంకం కలిగితే అది క్రోధంగా అంటే కోపంగా మారుతుందే గాని కామక్రోధాలు వేరు కాదనే సంగతి మనం ఇక్కడ తెలుసుకోవాలి. చాలాసార్లు అనుకుంటాం, అబ్బా ఏమిటోనండి నాకు అసలు కోపం పోవట్లేదు,
అంటూ ఉంటాం. కోరిక పోతేనే కదా కోపం పోయేది. ఆ కోరికనంత కాలం కోపం ఎక్కడికి పోదనమాట. అలాగే ఈ కోరిక భయంగా కూడా మారొచ్చు ఒక్కోసారి. కోరుకున్న వస్తువును పొందినప్పుడు, అనుభవిస్తున్నప్పుడు అది చేజారిపోతుందేమో, ఎవరైనా అపహరిస్తారేమో అనుకున్నప్పుడు కలిగే వికారమే భయం. ఇప్పుడు నెక్లెస్ కావాలి, వడ్రాణం కావాలని చెప్పి ఎప్పటి నుంచో కోరిక ఉంది. సరే పాపం భర్తని పీడిస్తున్న తర్వాత ఇంకా తప్పదులే అనుకునే ఉద్దేశంతో ఒక 15 లక్షల రూపాయలు పెట్టి అప్పో సొప్పో తీసుకొచ్చి అది కొన్నాడు తీసుకొచ్చాడు. ఇక ఇంట్లో పెట్టిన తర్వాత రోజు ప్రశాంతంగా నిద్రపోతుందా? నాయనో ఇంత విలువ గల వస్తువు ఇంట్లో పెట్టాం, ఎవడన్నా దొంగ వస్తే తీసుకెళ్తే ఏం జరగాలి నిద్రపోయేంత టైంలో వాడు దొంగలు వస్తాడేమో అని చెప్పి ఆ ఒకే అలజడి భయంతో ఉంటాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మన బుద్ధిని నాశనం చేసేవన్నమాట. మన మనస్సును అలజడులకు, అశాంతికి, ఆందోళనకు గురి చేసేవే ఇవన్నీ కూడా. కాబట్టి వీటన్నిటిని కూడా ఈ కామక్రోధాలను విడిచిపెట్టాలి అంటారు ప్రజలు. చూడండి, ఇప్పుడు బావిలో కుక్క పడిపోయి చనిపోయింది అనుకోండి, ఏమవుతుంది? వాసన వస్తుంది. ఆ వాసన పోవాలని ఒక మోటార్ పెట్టి ఆ బావిలో నీరునంతా తోడిపోసామనుకోండి, ఎంతకాలం తోడిపోసినా మరి ఆ చనిపోయిన కుక్క దేహం అందులో ఉన్నంత కాలం వాసన పోతుందా? నీళ్లు తోడుతుంటాం, అది ఆ కుక్క ఏమో లోపలే ఉంటది, చనిపోయిన కుళ్ళిపోయినటువంటి దేహం అంతా కూడా. నీళ్లు తోడినంత మాత్రానే వాసన పోదు. కుక్కను తీసేసి నీరు తోడిపోస్తేనే వాసన పోతుంది. అలాగే మన లోపల ఆ కోరికను అంటే కామాన్ని తీసేస్తేనే కోపం పోతుంది. వీటిని మన హృదయం నుంచి పారదోలినప్పుడే మన మనస్సు మానస సరోవరంలో నిర్మలంగా ఉంటుందండి. మానస సరోవరం ఎప్పుడైనా వచ్చారో మీరు? ఎంత నిర్మలంగా ఉంటుందో రండి ఒకసారి. మరి అలాంటి నిర్మల హృదయంలోనే మనకి ఆ పరమాత్మ ప్రకాశిస్తాడన్న సంగతి తెలుసుకోవాలి. చాలా సార్లు మనం అనుకుంటాడు, చాలా మంది పెద్దలు చెబుతుంటారు వెనక పౌరవులు గారు, యమధర్మరాజు అంట దునపోతెక్కి యమపాశం ధరించి వచ్చి దాన్ని మనకు మెడ తగిలిస్తాడంట. అది మరి సినిమాల్లో కూడా చూస్తూనే ఉంటాం. ఈ మధ్య రాజమౌళి తీశారు కదా యమగోళ చిత్రం. యమగోళ చిత్రంలో ఇలాంటి సన్నివేశాలు చూస్తూనే ఉంటాం. వస్తాడు ఆయన మహానుభావుడు, వచ్చి ఆయన బయటికి తీసుకెళ్ళి యమపాశం మెడకేసి చేస్తా ఉంటాడు. నిజానికి ఆ యమపాశం అసలు ఆయన దగ్గర ఉండదండి. ఆయన దగ్గర ఎటువంటి తాళ ఫ్యాక్టరీలు, యమపాశ ఫ్యాక్టరీలు ఏమి ఉండవు. కాకపోతే ప్రతి వ్యక్తి తన మెడకు ఒక పాశాన్ని ఎప్పుడు తగిలించుకునే ఉంటాడు. ఆ పాశం మరేదో కాదు, మన కోరికలు, ఆశలు, ద్వేషాలే. వాటి వల్ల అనేక కర్మలు చేస్తుంటాం. వీటి ద్వారా కర్మ ఫలాలు అంటే వాసనలు సంపాదించుకుంటూ ఉంటాం. అవే మనకు బంధాలు అవుతాయి, పాశాలు అవుతాయి, మళ్ళీ మళ్ళీ జన్మ తెచ్చి పెడుతూ ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, మరి భగవద్గీతలో మనకి భక్తి యోగాన్ని గురించి ఆ దాదాపు ఒక 6 అధ్యాయాలుగా చెప్పడం జరిగింది. ఏమిటా భక్తి యోగం అంటే, ఈ జన్మల ద్వారా ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి మనందరం కూడా స్వేచ్ఛగా గాలి పీలుస్తూ ఇదే ఆఖరి జన్మగా మలుసుకోవటానికి ఆ పరమాత్మ సాయంతోనే గట్టెక్కగలమని విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. అలా పరిపూర్ణమైనటువంటి నమ్మక విశ్వాసాలు ఆ పరమాత్మపై ఉన్నప్పుడు మనం మన ప్రారంభ కర్మలు ఉంటాయే అవి సంతోషంగా అప్పుడు అనుభవిస్తాం. ఎందుకంటే అసలు మూలం ఏంటో మనం తెలుసుకున్నప్పుడు అక్కడ దుఃఖం, కష్టం అన్ని కూడా చాలా హాయిగానే అనుభవిస్తుంటాం. ఇది మన ప్రారంభ కర్మే, వీటిని శుభ్రంగా అనుభవిస్తేనే క్లియర్ అయిపోతుంది అని చెప్పినట్టుంది. దానికి భక్తి యోగమే శరణ్యం అని చెప్పి మరి గీతలో భగవానుడు ఆ భక్తి యోగానికి అర్థం చెప్పాడు. ఏమిటి? నువ్వు ఏదైనా కష్టంలో, దుఃఖంలో, బాధలో ఉన్నప్పుడు ఎవరో ఒకడు నీకు అండగా ఉండాలి. ఆ పరమాత్మ అండగా ఉండాలి. నాకు తోడుగా ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నంతకాలం నాకు బాధ లేదు, బంధం లేదు, దుఃఖం లేదు అని చెప్పి బరువు భారం అంతా ఆయన మీద వేసిస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు భక్త తుకారాము, మీరాబాయి, రామదాసు చరిత్రలు మనకెంతో ఆదర్శవంతం. ఎన్ని కష్టాలు పడ్డా మరి వాళ్ళు నమ్ముకున్నటువంటి ఆ సాక్షాత్తు ఆ భగవాన్ని మర్చిపోలేదు. వాళ్ళ ప్రారంభకరం అనిపించే సమయంలో ఆ కష్ట సుఖాలను ఆ పరమాత్మ అండ ఉన్నాడని భావంతోనే హాయిగా పూర్తిగా అనిపించేశారు. అదే మనకి ప్రాక్టికల్ గా
ఈ ప్రాపంచిక జీవితంలో కూడా మనకి ఎలా ఉంటుంది అనే దానికి వచ్చాను చెప్పుకున్నాం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం, రాము కొడుకు యాక్సిడెంట్ అయిన సంగతి. ఆ సంఘటన చూద్దాం. పాపం రాము కొడుకు యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత హాస్పిటల్లో చేరి ఎంతో హృదయ విదారంగా నాన్న నాన్న అంటూ శోకాలు పెట్టి ఏడుస్తున్న సంగతి మనం చెప్పుకున్నాం. ఎందుకంటే నానేవాడు ఎవడు లేడు అక్కడ. తల్లి లేదు, తండ్రి లేదు, దిక్కుముక్కు లేదు. ఏదో డాక్టర్లో మందులు ఇచ్చి ఇంజక్షన్లు చేసిపోయారు తప్పితే ఆడి పక్క నుండి ధైర్యంగా పర్వాలేదు నాయన ఉండు, నువ్వు ఓర్చుకొని చెప్పేవాడు కూడా లేదు. సరే, ఆ సమయంలో ఇక రాముకి తెలిసిన తండ్రికి వెంటనే మరి హాస్పిటల్కి వచ్చాడు. హాస్పిటల్కి వచ్చి ఫోన్లు వస్తుంది మధ్యలో, ఇందాక నేను అది సైలెంట్ లో పెట్టి మర్చిపోయాను. అది హాస్పిటల్కి విషయం తెలిసిందండి, యాక్సిడెంట్ జరిగిన సంగతి. రాము వచ్చాడు, హాస్పిటల్కి వచ్చాడు. వచ్చిన తర్వాత తండ్రిని చూడంగానే పెద్దగా బాగు నాన్న నాన్న అంటూ పెద్దగా అరుస్తూ తోకాలు పెడుతున్నాడు. ఎందుకంటే అప్పుడు దాకా నా అనేవాడు ఎవడూ లేడు. మరి ఆ సమయంలో తండ్రి రాముని చూడంగానే ఇక ఇంకా పెద్దగా కావగలదు. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కొంత ఓర్పుతోటి హలో, వినిపిస్తుందమ్మా? ఎందుకంటే ఫోన్ వచ్చింది. హలో, చెప్పండి ఎవరైనా. ప్రభావతి మేడం వినిపిస్తుందా? ఉన్నాను సార్. వినిపిస్తుందా? వినిపిస్తాను సార్. ఫోన్ వచ్చిందిలే, అందుకని మళ్ళీ కట్ చేసి చేసాం. ఫోన్లు డిస్టర్బ్ అవుతుంది. ఎలా సార్, కంటిన్యూ చేస్తారా? త్వరగా టైం ఉంది కదా. తర్వాత ఆ తండ్రిని చూడంగానే వాడు పెద్దగా కేకలు పెట్టి నాన్న 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 అని చెప్పి గావు కేకలు పెట్టి ఏడుస్తున్నాడు. అప్పుడు రాము ఏం చేశాడంటే ఆ బిడ్డ పక్కనే మంచం మీద కూర్చొని తలని మురుతూ ఒళ్ళంతా తడుగుతూ అనునయంగా, ప్రేమగా, లాలనగా, నాన్న బంగారం నువ్వు ఏడవద్దమ్మా, డాక్టర్ గారిని కలిశాను, ఇంతకు ముందు నీకు చేసిన ఇంజక్షన్ ద్వారా ఉదయానికల్లా తగ్గిపోతుంది అన్నాడు. అయ్యా, నీకేం బాధ లేదమ్మా, నేనుంటాను కదా, అన్ని నేను చూసుకుంటా, ప్రశాంతంగా పడుకోతాను బాబు అంటూ ఆ పక్కనే పడుకున్నాడు. అది ఆ బిడ్డ పక్కనే అనునయంగా ఒళ్ళు సారు చేస్తూ పడుకున్నాడు. అప్పటిదాకా పెద్ద పెద్దగా వామ్మో వామ్మో నేను ఈ బాధను భరించలేను, నాకు ఇక కష్టం వద్దు అంటూ పెద్ద పెద్దగా అరిచినటువంటి బిడ్డ అప్పుడు హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకున్నాడు. అయితే తన శరీరానికైన గాయాలు కానీ, బాధలు కానీ, నొప్పులు కానీ తగ్గలేదండి. కానీ అట్లా ప్రశాంతంగా ఎందుకు నిద్రపోతున్నాడంటే నా తండ్రి వచ్చాడు, నన్ను క్షేమంగా ఇంటికి చేర్చుతాడులే, అన్ని దగ్గరుండి ఆయనే చూసుకుంటానన్నాడు కదా అని చెప్పి ఆ తండ్రి మీద నమ్మకం, విశ్వాసం, ధైర్యమే అతను ప్రశాంతంగా ఉండడానికి కారణమైంది. తండ్రి లాంటి ఆ పరమాత్మ నాకు అండగా ఉన్నాడు. అది ఇప్పుడు అదే దుఃఖం. ఎందుకంటే ఆ బిడ్డ తండ్రి మీద విశ్వాసంతో నా తండ్రి ఉన్నాడు అన్నటువంటి విశ్వాసం నిశ్చింతగా నిద్రపోయాడు హాయిగా. అలాగే మన జీవితాల్లో కూడా ప్రారంధకరణను అనుభవించేటప్పుడు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే, ఎన్ని బాధలు, కష్టాలు, దుఃఖాలు వచ్చినా సరే, నన్ను పాలించి లాలించే నా తండ్రి లాంటి ఆ పరమాత్మ ఉన్నాడు, ఆయన శరణి వేడుకుంటూ, ఆయన స్మరించుకుంటూ ప్రార్థించుతూ ఉంటాం. ఆయన అండదండలతో ఈ కష్టాల కడంచి గట్టెక్కగలను అన్నటువంటి ఆత్మవిశ్వాసంతో ఉండాలి. భారమంతా ఆయన మీదే ఉంచాలి. మరి ఇందుకు గాను నిరంతరం ఆ పరమాత్మను భక్తి శ్రద్ధలతో స్మరించుకోవాలి అని అన్నాడు, వేడుకోవాలి అంటున్నాడు, భక్తి భావనతో ఉండాలంటున్నాడు. ఎవరు? శ్రీకృష్ణుడు. గీతలో 7 నుంచి 12 అధ్యాయాల వరకు చెప్పినటువంటి భక్తి యోగ యొక్క సారాంశం ఇదేనండి. కానీ మరి నేటి భక్తి యోగం ఎలా ఉందో మనందరికీ తెలిసింది. ఈ భక్తి విషయంలో, ఆ పరమాత్మ విషయంలో ఎన్ని మూఢత్వంగా, అంధత్వంగా, ఎన్ని మూఢ విశ్వాసాలతో, అజ్ఞానంతో ఉంటున్నామో ఒకసారి ఆలోచించుదాం.
చెట్టుకు ఒక దేవుడు, పుట్టకొక దేవుడు, ముక్కోటి దేవతలు సృష్టించుకొని వరాలిచ్చే కల్పతరువుగా భావిస్తూ రకరకాల వేషాలతో, పూజలు, పునస్కారాలతో వేడుకుంటూ ఉంటున్నాం. మరి ఈ దేవుడు అంటే అసలు ఎవరు దేవుడు అంటే ఎవరు, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడో అసలు ఎవరు చూడలే, ఎవరికి అర్థం కాదు కూడా. కానీ ఇతరులు చెప్పినటువంటి మాటల మీద మరి ఆయన స్తుతిస్తూ టెంకాయలు, పూలు, పళ్ళు సమర్పిస్తే చాలు అన్నీ మనకి సమకూర్చుకుంటాడు అనే చాలా మందిలో ఉన్న భావంతోనే ఆ పూజా పునస్కారాలు చేస్తూ ఉంటారు. పాపం ఒక భక్తాగ్రేసుడండి ఒకసారి ఆ దేవుణ్ణి ఒక్కసారైనా చూడాలి, మరి వీళ్ళందరూ చెప్తున్నారు కదా దేవుడు ఎలా ఉంటాడు అనేది, దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలని చెప్తే ఇక దేవుని ప్రత్యక్షం చేసుకుంటే నీకు సమస్త శక్తులు వస్తాయి, ఏ కష్టాలు ఉన్నాడు కాబట్టి ఆ మాటలు నమ్మి ఆ ఇక అన్నపానీయాలు మానేసి కళ్ళు మూసుకొని ఆ దేవుడి కోసం రోజు నిత్యం ప్రార్థన చేస్తూనే ఉన్నాడండి. ఈ శ్రద్ధకి మెచ్చాడు పాపం. మెచ్చినటువంటి దేవుడు చూశాడు ఇక అసలు ఇది మనకి పురాణాల్లో గనక నిత్యం ఇక అదే రకంగా తపస్సు చేసి ఆ దేవతలు ప్రత్యక్షం చేసుకున్నట్టుగా ఈయన కూడా మరి ఇంకా అదే రకంగా శ్రద్ధతోటి గనక దేవుని ప్రార్థిస్తున్నప్పుడు ఇక దేవుడు కూడా పాపం ఏదో నన్ను చూడాలని తప్పిస్తున్నాడు కదా, ఓసారి కనిపించి వద్దామలే, సంతోషిస్తాడు కదా అని అనుకొని మళ్ళీ ఆయనకు అనుమానం వచ్చింది, నేను ఎలాంటి వేషంలో వెళ్తే నన్ను గుర్తుపడతాడబ్బా అనుకున్నాడు. సరే ఆయన ఊహించుకున్నటువంటి, ఎందుకంటే ఇంట్లో కృష్ణుడు బొమ్మ పెట్టుకుంటున్నాడు, రోజు కృష్ణుడు బొమ్మ పెట్టుకుంటున్నాడు, క్యాలెండర్లో అంతా కృష్ణుడి విగ్రహాలే. సరే ఆయన ఊహించుకున్న కృష్ణుడి వేషంలో అయితే గుర్తిస్తాడు కదా అనుకొని బాగా ఒంటి నిండా ఆభరణాలతో ఆ నెత్తిన నెమలి పింఛలతో పిల్లల గోవుతో చక్కగా వేణువుతోటి వచ్చాడు. వచ్చి నాయన ఇక కళ్ళు తెరువు నాయన, నేను వచ్చాను అన్నాడు. అప్పుడు వాడు కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఉన్న అతను చూసి ఎవరు నువ్వు అంటూ అనుమానంగా అడిగాడు. నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు నాయన అంటే, నేను దేవుడి కోసం అన్నాడు. ఆ దేవుని నేనేరా నాయన అన్నాడు. నువ్వు దేవుడివా? నువ్వు దేవుడివా? పగటి వేషగాడిగా వేషాలు ఏమిటయ్యా? ఏ షాపులో ఆభరణాలు అద్దెకి తెచ్చావు? ఈ నిజంగా అద్దెకి తెచ్చావా లేదా దొంగిలికి తెచ్చావా? నిజం చెప్పు అంటూ కేళ్ళనుగా అడుగుతున్నాడు. కాదయ్యా బాబు, నువ్వు ఎదురు చూసే నీ దేవుని నేనే అని ఎన్ని విధాలుగా చెప్తున్నా సరే వినిపించుకోకుండా గొప్ప అరకుండా నన్ను టైం అంతా వేస్ట్ చేశావు అని చెప్పి కసురుకుంటూ మళ్ళీ కళ్ళు మూసుకొని ఆ దేవుడి కోసం ప్రార్థిస్తూ కూర్చున్నాడు. ఏం చేస్తాడు పాపం, ఆ దేవుడు నిరాశనే తిరిగిపోయాడు. తర్వాత మరుసటి రోజు మరొక ఆలోచన వచ్చింది ఆయనకి. అయ్యో నన్ను గుర్తుపట్టలేకపోయాడే. మరి ఈ మధ్య ఈ పిరమిడ్ సొసైటీ వాళ్ళ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ ఏం చెప్తున్నాడు, అసలు నువ్వే దేవుడివి, మనందరం దేవుడివి అంటున్నాడు కదా, మరి అలాంటి భావనతోనే ఉన్నాడేమో అనుకుంటూ ఇక ఏం చేశాడంటే ఆయన మరుసటి రోజు తెల్లని గడ్డంతో లాల్చి పైజమా డ్రెస్తో వచ్చి దగ్గరికి వచ్చి కళ్ళు తెరువు నాయన, నువ్వు చూడాలనుకున్న దేవుని నేనే వచ్చాను అని పిలిచాడు. కళ్ళు తెరిచి చూశాడు. మళ్ళీ ఆశ్చర్యంగా నువ్వు దేవుడివా? నువ్వు దేవుడివా? ఏ పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చావు నాయన? ఎర్రగడ్డలో మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చావా లేక విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చావా? నిజం చెప్పు అంటూ గట్టిగా నిలదీస్తున్నాడు. పాపం నిజంగా ఆ దేవుడే వచ్చి పిలుస్తున్నా నమ్మలేని అయ్యో అజ్ఞాన స్థితిలో మనందరం కూడా అలాగే ఉన్నామండి వాస్తవానికి. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం గుర్తుకొస్తుంది. మరి నాకు కూడా భగవంతుడు ఒకసారి కల్లోకి వచ్చాడండి. భగవంతుడు నా కల్లోకి రావటం అంటే చాలా చిత్రంగానే ఉంటుంది. ఈ మధ్య ఒక రోజు బాగా గాఢం నిద్ర వచ్చినప్పుడు ఒక కళ వచ్చిందండి. ఆ కళలో 6 అడుగుల ఆజానుబాహుడు ఒక తెల్లని గడ్డంతో దివ్యకాంతిలా మెరిసిపోతున్నాడు. తెల్లని లాల్చి పైజమాతో సాధారణ దుస్తులతోనే వచ్చాడు. ఎవరు స్వామి మీరు అని అడిగాడు. దాని సమాధానం ఏం చెప్పాడని తెలుసా? నేను దేవుణ్ణి రా అన్నాడు. స్వామి, నేను ఒక కరుడుగట్టిన కమ్యూనిస్టుని,
పరమ నాస్తికుణ్ణి, అసలు దేవుడే లేడంటూ గట్టిగా వాదించే నేను అది మీరు దేవుడేంటి ఎలా నమ్ముతా అనుకున్నారు అన్న. నాకు తెలుసురా నువ్వు నమ్ము అని. అందుకే ఏ కిరీటాలు గదలు ఆయుధాలు లేకుండా మీరందరూ ధరించే సాధారణ దుస్తులతోనే వచ్చానురా, నన్ను నమ్ము, నిజంగా నేను దేవుణ్ణే అన్నాడు. సరే, ఏదో ఒక మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చాడేమో అన్నట్టుకొని, సరే చెప్పు స్వామి ఏంటి సంగతి, ఎందుకు వచ్చావు అసలే అన్నా నా సహనంగా, తొందరగా నా పనులు చెప్పని. ఇక అంతేనండి, గంట సేపు ఎడాపెడ వాయించి పారేశాడు నన్ను. ఏమన్నాడంటే, ఒరే ఒక్కసారి మిమ్మల్ని పుట్టించిన నేరానికి ఎందుకురా రోజు నన్ను ఇలా ఏపు తింటుంటారు, నన్ను అసలు పడుకోనిస్తున్నారా, పడుకోనివ్వరు, ప్రశాంతంగా ఉండనివ్వరు. సరే మీ బాధలు భరించలేక కొండలెక్కి కూర్చుంటే అక్కడ కూడా గుంపులుకు తోసుకుంటూ వస్తున్నారు కదరా, ఎంత ఇచ్చినా ఎన్నిసార్లు ఇచ్చినా ఇంకా కావాలంటూ చేసిన పూజలే మళ్ళీ చేస్తూ పిలిచిన పేర్లతోనే పిలుస్తూ ఉన్నవి లేనివి పొగుడుతూ ఎందుకురా నన్ను ఇలా ఉదరగొడతారు, పోనీ ఆ పేర్లలోనైనా ఏమైనా వెరైటీ ఉందా అంటే అబ్బే అది ఉండదు. చేప కథలాగా ఎప్పుడు ఒకటే పేర్లు, వెంకన్న, సోమన్న, శివన్న అంటాయి. సరే ఏ ఒక్కడో ఇద్దరు అయితే పర్వాలా, కోట్ల మంది హారతులకు ఇక్కడి స్వర్గం చూడరా, నల్లగా మసి ఎలా తయారయ్యేది చూడు. నాకు ఎక్కడ తొండాలు తోకలు తగిలిస్తారని తెలియక ఎక్కడ తొండాలు తోకలు తగిలిస్తారని తెలియ సత్తున్నా కదరా బాబు. అది కాదురా, మీకు వచ్చే ప్రతి కష్టానికి దుఃఖానికి బాధకు నేను బాధ్యున్నా, మీ పరీక్షలు మీరు పాస్ కావటానికి నా కొబ్బరికాయలు కొడుతూ దండాలు పెడుతూ పూలు పండ్లతో నాకు కుంకుమ బొట్లు పెడతారా, మీ అక్రమ సంపాదన నా కమిషన్ ఇస్తారా, ఏమిట్రా ఇంత చండాలంగా, అసలు ఆ బొట్లేంటి, ఆ వేషాలేంటి, ఆ డ్రెస్సులేంటిరా, జంజమేసినంత మాత్రాన బ్రాహ్మణత్వం సిద్ధిస్తుందా, టోపీలు ధరించినంత మాత్రాన ఇస్లాం మతం సారం అంటబట్టేనా, ఎదపై సిలువ వేలాడుతున్నంత మాత్రాన క్రీస్తు మార్గంలో ఉన్నట్ట. ఎప్పుడైనా మిమ్మల్ని జంజాలు టోపీలు సిలువలు ధరించమని చెప్పానంట నేను, దీక్షలు తీసుకోమన్నానా, మోకాళ్ళ మీద నడిచి రమ్మన్నానా, మీ కడుపులు కాల్చుకోమని చెప్పానా, ఏమిట్రా ఈ మూర్ఖ పనులు, మీ మత పెద్దలకు ఏది ఇష్టంగా చెప్తే అదే చెప్పారనుకోండి, అదంతా చేస్తూ అవి నేను చెప్పిన నియమాలంటూ నన్ను ఇరికిస్తారా నన్ను. నేను మిమ్మల్ని మీకోసం ప్రకృతిని సృష్టిస్తే మీరు మీ ఇష్టానుసారం ప్రకృతిని నాశనం చేస్తూ కులమతాలను సృష్టించుకొని మీలో మీరు చంపుకుంటూ ఆఖడకు నన్ను కూడా విడదీసి నాకు మతాలు అంటగడతారా, ఒక్కడిగా ఉన్న నన్ను విడదీసి నాకు పోటీగా మరెంతో మంది సృష్టిస్తారా. నేను చెప్పానన్న మాటలు బైబిల్, ఖురాన్, భగవద్గీతగా అచ్చువేయించి విద్వేషాలతో అవి తగలబెట్టుకుంటూ మిమ్మల్ని మీరు కాల్చుకుంటుంటారా, మీ అవసరాలకు మీ విలాసాలకు ప్రకృతిని నాశనం చేసి ఆ విలయాలకు నన్ను బాధ్యత చేస్తారా. నీకన్నా మూగజీవులైనటువంటి ఆ పశుపక్షాదులు జంతువులు ఎంతో నయం కదరా, నా అవసరం లేకుండా ఎవరి మీద ఆధారపడకుండా ఎంత హాయిగా బ్రతుకుతున్నాయో చూడండి. మిమ్మల్ని సృష్టించి మీకు కావలసిన సమస్తం మీకు అందిస్తే అసలు నా అవసరం ఇంకా ఏంట్రా మీకు. మీలోనే ఉన్న నన్ను కనుగొనలేక గుళ్ళల్లో, మసీదుల్లో, చర్చిల్లో వెతుకుతారా మీరు. మీ అందరిలో ఆత్మస్థితిలో ఉన్న నన్ను చూసుకోమన్నాను కదరా, కనీసం మీ తల్లిదండ్రుల్లో నేనున్నాను సంగతి మరిచి ఎందుకురా వాళ్ళని అనాథలు చేస్తుంటారు. చెప్పింది మాత్రం చేయరు, ఆకలి అన్నవాడికి పిడికిన ముద్ద పెట్టరు, కానీ నాకు మాత్రం హుండీలు పెట్టి వాటిల్లో కోట్ల రూపాయలు గుమ్మరిస్తారు, బంగారు కిరీటాలు, రథాలు, వజ్రాలతో అలంకరించి ఊరేగిస్తారు. అసలు నేను ఎలా ఉంటాను, ఎక్కడ ఉంటాను మీరు ఎప్పుడైనా చూశారా నన్ను. ఎవడు ఏ బొమ్మ గీస్తే ఆ బొమ్మే నా దేవుడు అంటూ వెంటబడతారా. మీరు సృష్టించుకున్న డబ్బు అనే కాగితాలకు ఇస్తున్నంత విలువ మానవ సంబంధాలకి ఇవ్వటం మర్చిపోయారు కదరా. మీరు ఇచ్చే కాగితపు నోట్లో నాకు అవసరం అంటారా. ఒరేయ్, నేను ఒక మాట చెప్తున్నా, బాగా వినండి, బాగా గుర్తించుకోండి.
మీరు ఎంత సంపాదించినా చనిపోయిన తర్వాత మిమ్మల్ని చుట్టిన వస్త్రాలకు అసలు జేబులు కూడా ఉండవు. మీరు సంపాదించిన సొమ్మును దాచుకోవటానికి మీ సమాధుల దగ్గర బ్యూరాలు కూడా ఉండవు. చనిపోయిన తర్వాత మిమ్మల్ని తీసుకొచ్చిన దూతలు మీ ప్రలోభాలకు ఎట్టి పరిస్థితులు లంగరు. లంచం అనే పదం అక్కడ ఉండదని గుర్తించుకోండి. మిమ్మల్ని సృష్టించి మీ చేతిలో కీలు బొమ్మన అయిపోయాను కదరా అంటూ ఎడాపెడ గంట సేపు వాయించి పారేశారు. అప్పుడు అన్నాను, అయ్యా దేవుడి గారు, మీరు చెప్పినవన్నీ అక్షరాలా సత్యమేనండి. మరి ఇవే విషయాలను మా లోకంలో గత 40 సంవత్సరాలుగా ఊరూరా గ్రామాన ఇంటింట లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్లతో ధ్యానం క్లాసులు పెట్టించి అలుపెరగని రీతిలో శ్రమిస్తున్న మా ప్రియతమ గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారు ఉన్నారండి. దేవుడు ఏ గుడిలోనూ చర్చిలోనూ మసీదులోనూ ఉండడురా, ఆత్మస్థితిలో అందరిలోనూ ఉంటాడు. ఆత్మస్వరూపులైనటువంటి మనందరం కూడా భగవంతులమేనంటూ ఘోషిస్తున్నా సరే వింటలేదండి. ఈ ధ్యాన సాధన ద్వారా మీలోకి మీరు ప్రయాణిస్తూ మీరందరూ దైవాలను గుర్తించండి అని కూడా చెప్తున్నారు అని చెప్పడం జరిగింది. అప్పుడు అన్నాడు ఆ దేవుడు, ఆ సంగతి నాకు కూడా తెలుసురా. ఎంతో మంది స్వామీజీలు గురీజీలు ఏ ఆకారం లేని నన్ను ఒక బొమ్మగా చూపెడుతూ వ్యాపారాలు చేస్తూ ఆశ్రమాలు పీఠాలు ఏర్పరచుకుంటూ ఎన్నో సంపదలు పోగేసుకుంటున్నారు. కానీ మీ స్వామీజీ మాత్రం నేను ఏ బొమ్మనో కాదు, మీ అందరిలో ఆత్మరూపంలో ఉన్న బొమ్మను నేనేనని చెప్పి నిజాయితీగా నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్తున్నటువంటి బాగా గట్స్ ఉన్నటువంటి ఏకైక గురువు మీ గురువేరా అనటంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆయన ఎన్నో సత్యాలతో పాటు ఎవ్వరికీ తెలియని వేరొక సత్యం కూడా తెలుసుకున్నాడు రోయ్. అదే ఇచ్ఛామరణ సత్యం. అందుకే చాలాసార్లు అందరితో చెప్పాడు, నేను 2095 సంవత్సరం వరకు అందరి మధ్యనే ఉంటాను అని చెప్పాడు. కానీ ఆయన అవసరం ఇక్కడ ఈ లోకంలో అయిపోయింది. నేను పిలిచాను, బాబు నువ్వు చేయాల్సింది చేశావు, నీ అవసరం అక్కడ తీరిపోయింది. నువ్వు కోరుకున్నటువంటి ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు తప్పనిసరిగా వాళ్ళు నెరవేరుస్తారు, దానికి సమయం ఉంది. నువ్వు మరి ఇంకా వేరే లోకంలోకి ఒక పని ఉందని చెప్పి మరి నేనే ఆయన్ని పైలోకంలోకి తీసుకువెళ్ళాను రా అని చెప్పి వెంటనే అంతర్ధానం అయిపోయాడండి. ఏమయ్యాడు అంటే వెంటనే కళ్ళు తెరిచి చూస్తే మా బెడ్రూమ్ లో ఫోటో రూపంలో పత్రిజీ ఫోటో నవ్వుతూ కనిపించారు. ఫ్రెండ్స్, మరి ఆ కళ అనేది ఎలా ఉందో మీరందరూ కూడా వినే ఉంటారు. నిన్న ఒక మేడం అడిగింది, ఇంతకీ దేవుని మీరు నమ్ముతున్నారా, దేవుని గురించి మీ అభిప్రాయం ఏంటి అని కూడా అడిగింది. చెప్తున్నాను, నా దృష్టిలో భగవంతుడంటే వ్యక్తి కాదు, ఒక శక్తి. భగవంతుడనేవాడు జన్మించడు, మరణించడు, శిక్షించడు, రక్షించడు. చూడండి, కరెంట్ అనే శక్తి ద్వారా మనం ఎన్నో అద్భుతాలు సృష్టించుకుంటూ ఎంతగానో ఉపయోగించుకుంటున్నాం కదా కరెంట్ని. ఫ్యాన్ తిరిగినా, ఏసీ పనిచేసినా ఎలా అంటే కరెంట్ ద్వారానే అని అందరికీ తెలుసు మనకి. మరి ఆ కరెంటును ఒకసారి నాకు చూపించు అంటే చూపిస్తామా? కరెంటును కళ్ళతో చూడలేం కదా. ఆ కరెంటుతో రేడియోలో పాటలు వింటాం, టీవీలో బొమ్మలు చూస్తున్నాం, ఫ్యాన్ ద్వారా గాలిని, లైట్ ద్వారా వెలుతురుని, హీటర్ ద్వారా వేడిని, ఫ్రిడ్జ్ ద్వారా చల్లదనాన్ని అన్నిటినీ పొందుతున్నాం. అలాగే తాకకూడని చోట తాకి ప్రాణం కూడా పోగొట్టుకుంటున్నాం. మరి ఇదంతా కరెంటు ద్వారా సంగతి తెలుసు. మరి ఆ కరెంటు స్వయంగా పాటలు పాడుద్దా? బొమ్మలు చూపదు కదా. గాలి వెలుతురును, వేడిని, చల్లదనాన్ని ఇవ్వదు కదా. అది అన్నింటికీ పక్షపాత రహితంగానే శక్తినిస్తుంది. ఈ శక్తి ద్వారా మనం కోరుకున్నట్లు ఫలితాలను పొందుతున్నాం. బుద్ధుల్లోనూ హంతకుల్లోనూ ఉన్నది ఒకే దివ్యమైన శక్తి. ఆ శక్తిలో ఏ విధమైన తేడా లేదు. కాకపోతే దానిని ఉపయోగించే దానిలోనే తేడా ఉంటుంది. కాబట్టి ఈ భగవత్ శక్తి అనేది ప్రతి ప్రాణిలోనూ ఉంది. అయితే ఈ శక్తిని సద్వినియోగం చేసుకోవటము,
దుర్వినియోగం చేసుకోవటము మన మీద ఆధారపడింది తప్ప ఆ భగవత్ శక్తిలో తేడా ఏమీ ఉండదు. మరి ఆ కనిపించిన దైవం కోసం ఎన్ని పాటలు, ఎన్ని ఎగచాట్లు, ఎన్ని గుడులకు, ఎన్ని పుణ్యక్షేత్రాలకు, ఎన్ని ప్రార్థనలకు, ఎన్ని పూజలు చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. పాపం ఒకసారి అంటే ఒక మేధావి ఏంటండి రైలు ప్రయాణం చేస్తున్నాడంట. రైలు ఆగిన ప్రతి స్టేషన్ వద్ద దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ ఉన్నాడు. ఇది చూసినటువంటి తోటి ప్రయాణికుడికి ఇది చాలా ఆశ్చర్యంగా వింతగా కూడా ఉంది. ఉండబట్టలేక అడుగుతున్నాడు, ఎందుకు సార్ ఇన్నిసార్లు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు, ఎవరినైనా కలవాలా ఏమిటి అని అడిగాడు. అందుకు ఆయన ఏం చెప్పాడు తెలుసా? అబ్బే అదేం లేదండి, ఈ మధ్య నాకు ఒక హార్ట్ ఆపరేషన్ జరిగింది. అప్పుడు మా డాక్టర్ గారు ఏం చెప్పాడంటే, నాయనా మీకు దూర ప్రయాణాలు మంచివి కాదు అని చెప్పాడు. అందుకని నా ప్రయాణాన్ని దూరం తగ్గించుకోవడానికి ఎక్కుతూ దిగుతూ ఉన్నానని అని అన్నాడంట. ఉం? మరి డాక్టర్ గారు చెప్పిన మాటకు ఎలాంటి అర్థాలు సృష్టించుకొని ఇక్కట్ల పాలయ్యాడు. అలాగే మరి మనం కూడా ఆ భగవద్గీతలో చెప్పిన భక్తి యోగాన్ని జ్ఞానపరంగా అర్థం చేసుకోలేక అజ్ఞానంతో ఎన్ని రకాల సమస్యలు కూడినామో తెలుసుకున్నాయి. ఫ్రెండ్స్, ఆ నిజానికి పూజిస్తే భగవంతుడు సంతోషిస్తాడండి. అందరూ పూజించాలి. ఇప్పుడు మనకి పిరమిడ్ సొసైటీలో ప్రతిసారి పూజలు వద్దన్నాడు అని చెప్పి ఇది ఒక పెద్ద నేరంగా, ధ్యానం బాగానే ఉంది కానీ ఇది ఒక్కటే మాకు నచ్చల, పూజలు వద్దన్నాడు అని చెప్పి దీని మీదే చెబుతుంది. కానీ ఒక విషయం చెప్తున్నాం, మనందరి తండ్రిగా భావించే ఆ పరమాత్మకు అసలు పూజలు అవసరం అంటారా? పూజించమన్నాడు ఆయన. మరి మనం ఎలాంటి కర్మలు చేసినా మరి ఆయన పూజిస్తూ పొగుడుతూ ఉంటే ఆ కర్మలు రద్దు చేస్తాడంటారా? చూడండి, ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నత చదువుల కోసమని అమెరికా పంపాలనుకున్నారు అనుకోండి. అందుకోసం ఎంతో శ్రమకు వచ్చి డబ్బు ఖర్చు చేసి పాస్పోర్ట్ వీసా కూడా సంపాదించారు. బ్యాంకు ద్వారా ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని అమెరికా పంపించారు. అక్కడ మీ స్నేహితుడు కుటుంబానికి ఫోన్ చేసి వివరాలని చెప్పి, మా అబ్బాయి అక్కడ అమెరికా వస్తున్నాడు, మరి కొత్త కాబట్టి అతనికి కొంచెం హెల్ప్ చేయమని చెప్పి మీరు చెప్పారు. సరే, న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో దిగిన మీ అబ్బాయిని వెంటనే పాపం మీ ఫ్రెండ్స్ రిసీవ్ చేసుకున్నారు. యూనివర్సిటీ దగ్గరలోనే ఒక రూమ్ అద్దెకి తీసుకొని ఇంటికి తీసుకెళ్లి తగిన జాగ్రత్తలు చెప్పి, ఇది బాబు ఇక్కడికి దగ్గరలోనే నీకు కాలేజీ కూడా ఉంది, చక్కగా జాగ్రత్తగా చదువుకో, వారం వచ్చి మిమ్మల్ని కలుస్తామని చెప్పి వెళ్ళారు దంపతులు. ఒక వారం తర్వాత ఎలా ఉంటుందో చూద్దామని వచ్చాడండి. ఎవరు మీ ఫ్రెండ్స్ వచ్చారు. అక్కడ ఎవరు కనిపించలా. ఇంటి తలుపులు వేస్తున్నాయి గట్టిగా. సరే అతను బయటికి వెళ్ళాడేమని చెప్పి ఇంక తిరిగి వెళ్ళబోతుంటే ఇంట్లో నుంచి ఏవేవో మంత్రాలు చదువుతున్నట్టుగా శబ్దాలు వినిపించాయి. తలుపు కిటికీ తెరిచే ఉంది. ఆ కిటికీ దగ్గరికి చూశారండి. గదిలో ఒక పెద్ద ఫోటోకి పూలు పండ్లు ధూపదీప నైవేద్యాలతో ఒంటికి విభూతి రాసుకొని 2 చెవుల్లో పూలు పెట్టుకొని కొన్ని మంత్రాలతో నిష్టగా పూజ చేస్తున్నాడు. ఎవరు? మీ అబ్బాయి. సరే, వీళ్ళు ఆశ్చర్యంగా చూశారు. ఇదేంటి ఈ పూజలు ఏంటి, ఆ ఫోటో ఎవరిదా అని చెప్పి పాపం గట్టిగా నిలబడి తొంగి చూశారు. ఆ ఫోటో ఎవరిదో తెలుసా? మరి ఎవరిదో కాదండి, ఆ ఫోటో మీ ఇద్దరిది, అమ్మా నాన్నది. ఆ ఫోటోకి ధూపదీప నైవేద్యాలకు పూజ చేస్తే ఏమంటున్నాడు తెలుసా? అమ్మా నాన్న, నాకు ఎంతో అద్భుతమైన జన్మనిచ్చారు కదమ్మా, నన్ను ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచారు కదా, ఎన్నో సౌకర్యాలు కూడా కల్పించారు కదా, మీ ప్రేమ ఎంత గొప్పది, మీ కరుణ ఎంత గొప్పదో, అనురాగపూరితమైన మీ చూపులు ఎంత గొప్పవో, మీరు ఎంతో అందంగా ఉంటారు అమ్మా నాన్న, మీ అన్యోన్య దాంపత్యం ఎంత గొప్పదో, నాకు ఇప్పటి వరకు కూడా ఏ కష్టాలు రాకుండా చూసుకున్నారు కదా అమ్మా నాన్న, మరి ఇప్పుడు కూడా ఆ బాధలు లేకుండా చేసే కాడికి ఈ చదువులు చదవమని చెప్పి నన్ను ఎందుకు పంపించారమ్మా నాన్న, ఆ చదువులు కూడా మీరే చదివి ఈ చదువుల బాధ నుంచి గట్టెక్కించరాదా, అందుకు గాను ప్రతిరోజు మీకు నిత్యం పూజలు ప్రార్థనలు భజనలు చేస్తూ ఉంటాను కదమ్మా అంటూ ఎంతో భక్తి శ్రద్ధతో పొల్లు దండాలతో మీ ఫోటోకు పూజ చేస్తున్నాడండి.
ఇది చూసిన వెంటనే మీ మిత్రులు మీకు ఫోన్ చేసి విషయం అంతా చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒకసారి ఆలోచించండి. సంతోషంగా ఆనందంగా ఉంటారంటారా? మరొక్కసారి ఆలోచించండి. మీ పట్ల ఎంతో భక్తి శ్రద్ధలతో వినయంతో ఉంటూ మీ గుణగణాలను పొగుడుతూ ప్రతిరోజు 3 పూటలా మిమ్మల్నే స్మరించుకుంటూ పూజిస్తూ ప్రార్థిస్తూ భజన చేస్తుంటే మీరు అంగీకరిస్తారా? ఒప్పుకుంటారా? ఇలాంటివి ఎన్ని చేసినా మీరు ఏమాత్రం కూడా సంతోషించరన్న సంగతి తెలుసు. ఎప్పుడు సంతోషిస్తారు మీరు? మీరు కోరుకున్న విధంగా మీరు చెప్పినట్లు బాగా శ్రద్ధగా చదువుకుంటూ మంచి మెరిట్ల పాస్ అయి కోర్సు పూర్తి చేస్తే అప్పుడు బాగా ఆనందిస్తారు. అప్పుడే సంతోషిస్తారు. అవునా కదా? అలాగే మన తండ్రి లాంటి ఆ భగవంతుడిని కూడా ఎన్నిసార్లు పూజించినా ప్రార్థించినా ఏమాత్రం కూడా సంతోషించడండి. ఆయన కోరుకున్న విధంగా నిస్వార్థంగా నిష్కామంగా ఏ కల్మషం లేని విధంగా కర్మలు చేస్తూ ఉంటే అప్పుడు సంతోషిస్తాడు. ప్రేమ దయ కరుణలతో ఇతర జీవులను చంపకుండా వాటి సాటి మనుషులు కూడా ప్రేమిస్తుంటే అప్పుడు ఆయన ఆనందిస్తాడు. పూర్ణాత్మ స్థితి నుంచి ఆత్మ శకలాలుగా విడిపోయినటువంటి మీరందరూ కూడా నా బిడ్డలే. నేను చెప్పిన విధంగా కర్మలు చేసి ఆ కర్మ బంధనాలను వదిలించుకొని తిరిగి నా వద్దకు వస్తేనే నాకు పరమానందం నాయనా అంటాడు. అంతేకాని నా గుణగణాలను పొగుడుతూ నా అందచందాలను వర్ణిస్తూ పూజిస్తూ భజిస్తూ ఉంటే నేను ఏమాత్రం సంతోషించను నాయనా అంటాడు. అయినా నేను సృష్టించిన వస్తువులతో నాకెన్ని పూజలు పునస్కారాలు చేస్తారేంటి? ఇలా చేస్తే నేను సంతోషిస్తానా? నేను ఏవైతే చెప్పానో ఆ విధంగా ఆచరించండి, అప్పుడు మాత్రం ఆనందిస్తా. అది మీ అందరి కర్తవ్యం అని చెప్పి ఆ మహానుభావులు చెబుతూనే ఉంటారు. కాబట్టి మరి ఈ భగవన్నామ స్మరణతో భక్తి యోగం ద్వారా ప్రారంధ కర్మలను నవ్వించి ఖర్చు చేసుకోవాలి మిత్రులారా. ఇదే భగవద్గీత చెప్పిన భక్తి యోగానికి అర్థం పరమార్థం కూడా. ఫ్రెండ్స్, మరి ఇప్పటికే దాదాపు 9:40 అయిపోయింది. చాలా టైం అయిపోయింది. మనం అనుకున్నట్టుగానే ఇప్పటి వరకు కూడా మరి ప్రారంభ కర్మలు ఎలా అనిపించాలనే విషయం వరకు చెప్పుకున్నాం. మొట్టమొదట ఆగామి కర్మలు సంచితం కాకుండా ఎలా చేయాలో చెప్పుకున్నాం. ప్రారంభ కర్మలు ఎలా అనిపించాలో చెప్పుకున్నాం. మరి ఇప్పుడు సంచిత కర్మలు ఒక పెద్ద మూటలాగా తయారైంది కదా, ఈ సంచిత కర్మలు ఎలా క్లియర్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి. బహుశా మళ్ళీ ఇది ఇంకొక రోజు దగ్గర దగ్గర మళ్ళీ పట్టుద్ది. ఇంకొక రోజు పట్టుద్ది. మరి మీకు అభ్యంతరం లేకపోతే రేపు కంటిన్యూ చేసి ముగించుకుందామా, లేదు ఇంకొక గ్యాప్ ఇచ్చి ముగించుకుందామా అనేది అది మీ ఇష్టం. ఎందుకంటే నా ఉద్దేశంలో మరి కొద్ది రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ అంతా మర్చిపోతారేమో అని కూడా ఉంది నాకు కొంత. కంటిన్యూషన్ ఉంటేనే దానికి క్లియర్గా ఉంటుంది. అది మీ చాయిస్. అది దాన్ని బట్టి మీరు ఎలా నిర్ణయం చేద్దామంటే అలా చేయండి. ఇప్పుడు కాకపోయినా రేపైనా డిసైడ్ చేయండి. పెట్టుకున్నాం సార్, ఏమ్మా? మంగళవారం పెట్టుకున్నాం సార్. మంగళవారం. సోమవారం ఒక మేడం ఆల్రెడీ మనం 2 వారాల నుంచి చెప్తా ఉన్నాము. మంగళవారం పెట్టుకున్నాం సార్. సరే, మీ ఇష్టం, ఎప్పుడైనా పర్లా. నేను మంగళవారం మీకు కంపల్సరీ మళ్ళీ మెసేజ్ పెడతాను. మంగళవారం పెట్టుకున్నాం. అట్లాగే. ఓకే మాస్టర్స్, ఎవరైనా ఇప్పుడు సార్ చెప్పినటువంటి ఈ 4 రోజులలో మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. మునేనా ఏంటి సార్? అప్పుడు నిద్రపోతున్నారా? నిద్ర వచ్చిందేమో. ఏం నిద్ర సార్, మీరు సబ్జెక్ట్ బాగా కంటిన్యూగా చెప్తారు. గ్యాప్ లేకుండా చెప్పడంలో బోరు కొట్టేసి ఉంటది. గ్యాప్ లేకుండా చెప్తున్నాయి కదా. ఏం లేదు సార్, క్లారిటీగా చెప్పారు. మధ్య మధ్యలో చిన్న చిన్న జోక్స్ చెప్తూ మునేనా అన్మ్యూట్ చేసుకో మునేనా.
ఏది కనెక్ట్ కాలేదా? నిజంగా నిద్ర ఉన్నారా అసలే? పోతున్నట్టున్నారు. ఉన్నారా అంటే అసలు ఓకే ఎంతమంది సార్ అయితే. ఉన్నారు? 44 ఉన్నారు. ఉన్నారు సార్. సరే ఇక 52 ఎవరు నుండి చేయట్లేదుగా, 44కి సరే వచ్చినారు అంతా సార్. అర్థమైపోయిందండి. కానీ 62 ఉన్నారు సార్ 9, 10 గంటలకి. ఇప్పుడు 44కి వచ్చినారు. ఆహా. మీరు క్వశ్చన్ అడుగుతారా సార్? అడగండి. ఒక్క సెకండ్ సార్. ఉమ్. నమస్తే సార్. నమస్తే. సార్ వినపడుతుందండి, చెప్పండి. నమస్తే సార్. మీరు ప్రారంధ కర్మలు కంపల్సరీ అనుభవించాల్సిందే అని ఒకటి ఎగ్జాంపుల్ చెప్పారు సార్. 10 సంవత్సరాలు జైలు శిక్ష పడితే 9 సంవత్సరాల 364 రోజులు చేసి వదలమంటే వదలరు, ఆ ఒక్క రోజు కూడా చేయాల్సిందే అని. కానీ ఏదైనా ఒక ప్రత్యేక సందర్భంలో, అంటే రిపబ్లిక్ డే కానీ, గాంధీ జయంతి కానీ, ఇలాంటి సందర్భంలో గవర్నమెంటే ముందు రిలీజ్ చేస్తారు కదా సార్. ఆ విధంగానే ప్రారంధ కర్మలు మనము అనుభవించకుండా ఉండాలంటే ఇప్పుడు చేసే కర్మల యొక్క బలం ఎక్కువ ఉండాలి అని యోగ వాసిష్టంలో చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు యోగ ఇంకొక ఉదాహరణ కూడా వాసిష్టం చెప్తాను. ప్రారంభ కర్మలు అనుభవించడానికి సాక్షాత్తు శ్రీరాముడికి తప్పలేదు, మరి కృష్ణుడికి తప్పలేదు, భగవంతుడు అనుకున్న వాళ్ళకి కూడా తప్పలేదు అనేది పురాణాల్లో ఉన్నటువంటి సత్యాలు కూడా చెప్పుకున్నాగా. వాళ్ళు సాక్షాత్ సార్. భగవంతుడేగా శ్రీకృష్ణుడు. మరి భగవంతుడైనా మరి తల్లిదండ్రులు చెరసాలలో పడ్డప్పుడు ఇడిపించలేకపోయాడే, చెరసాలను పుట్టాడుగా. శ్రీరాముడు మరి రాజుగా భోగాన్ని అనిపించాల్సిన వ్యక్తి అరణ్యాలు పాలయ్యాడుగా. సీతకి ఏ రకమైనటువంటి భోగం వైభోగంతో బ్రతకాల్సినటువంటి ఒక రాజు కుమార్తె చివరికి కట్టుబట్టలతో తీసుకొచ్చి మరి ఎన్నో బాధలు అనిపించిందిగా. ఇవన్నీ ప్రారంభకరమైన ఫలితాలు అనుకోవాలి కదా. ఇవన్నీ అంటే నేను చివరికి వచ్చే తెలుస్తుంది మీ డౌట్స్ కి. మొన్న ఒక ప్రశ్న అడిగారు, ఆగామి కర్మలు బంధం లేకుండా ఎలా చేయాలి దాని మీద కొంత క్లారిటీ వచ్చి ఉంటదేమో మీకు, తర్వాత చెప్పిందని